మనిషిని ఆరాధిస్తే ఇంతలా ఆరాధిస్తారా? మా తెలుగు ప్రజలు ఎవరి మీద అంత త్వరగా అభిమానం పెంచుకోరు, కానీ ఒక్కసారి పెంచుకుంటే చనిపోయే వరకు వదిలిపెట్టారు. ఒక హౌస్ వైఫ్ సీరియల్స్ చూస్తూ ఇంట్లో టైం పాస్ చేస్తూ అత్త వాళ్ళ ఇంట్లో ఫోన్ చేసి అమ్మ వాళ్ళ ఇంటికి, అమ్మ వాళ్ళ ఇంట్లో ఫోన్లు చూసి అత్తగారింటికి, ఇవన్నీ కంబైన్ చేసి ఎవరైనా ఫ్రెండ్స్ కనిపిస్తే ఇంకొక సోది, ఆ సోది ఇంకొక సోది, ఇవన్నీ నీకు అవసరమా? ఇంట్లో వచ్చి వాళ్ళ తిట్లు, ఏదన్నా ఒక చిన్న మాట వదిలితే నువ్వు చెప్పావంట కదా నన్ను మన మీద వచ్చి పడటం, ఇవన్నీ ఆపేసి ఓన్లీ వెస్టేజ్ అని ఒక తీసుకోవడం వల్ల ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి పడ్డాను చూడండి. అది ఈరోజు డూప్లెక్స్ హౌస్, 4 బెడ్రూమ్స్, 2 హాల్స్, 2 బాల్కనీస్, 2 కార్స్ నిలుపుకునే స్థలం. చాలా ఎక్సలెంట్ గా సార్ చెప్పినట్టు 1,30,00,000 లో ఈరోజు Thank you very much, Prasad sir. Thank you very much. Good morning, leaders. Good morning, Madhu sir. Please hearty welcome MSR Vestige Army. Sir, good morning, sir. Hearty welcome, sir. Madhu sir. Sir, good morning, sir. Very good morning, sir. Over to you, sir. Over to you. Thank you very much. Good morning. Start cheyamantaru, sir. Voice clear unda, sir? Clear, sir. Clear, sir. Clear, sir. Okay, sir. Good morning, all leaders. Good morning, MSR Association. Good morning, MSR Army team. మనం ఈ ఆర్మీ టీంలో ఉండడం, ఈ జూమ్ మీటింగ్లు వినడం చాలా గొప్ప విషయం. మనం ఎంఎస్ఆర్ అసోసియేషన్లో ఉండడమే గొప్ప అనుకుంటే, ఈ ఆర్మీ టీంలో ఉండి మన క్రమశిక్షణ ఇవన్నీ నేర్చుకోవడం చాలా గొప్ప విషయం. మన గురువు గారు లక్ష్మయ్య సార్ గారు కానీ, మిగిలిన మన విజయ్ సార్ కానీ, వీళ్ళందరూ, ప్రసాద్ సారు, తర్వాత మన శివ సారు, డాక్టర్ గోపాల్ సార్ అయితేనేమి, వీళ్ళందరూ మన అందరికీ కనపడని వ్యక్తి, లోపల ఉండే ఒక శక్తి మన మాధవ్ నాయుడు సార్ గారు. వీళ్ళందరికీ కూడా ముందుగా గుడ్ మార్నింగ్ తెలియజేస్తున్నాను. నాతో జూమ్ చేయమని అడిగినందుకు, ముఖ్యంగా మీ అందరూ విని, నా మాటలు విని, నా ద్వారా ఒక్కరు మారినా కూడా నేను చాలా సంతోషపడతాను. గుడ్ మార్నింగ్. నా పేరు వచ్చేసి చింతల మధు. నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో 30 సంవత్సరాల నుంచి జాబ్ చేస్తున్నాను. ఇప్పుడు సీనియర్ అసిస్టెంట్గా ఉన్నాను. డ్యామ్ మెయింటెనెన్స్ సర్కిల్ ఆఫీస్లో పనిచేస్తాను. నా జీతం వచ్చేసి 1,05,000 రూపాయలు వస్తుంది. అయితే నేను 17 సంవత్సరాల్లోనే ఉద్యోగం చేరడం జరిగింది. నా వయసు 17 ఉన్నప్పుడు మా తండ్రి గారు చనిపోవడంతో, అనారోగ్య కారణాలతో నేను 10th అయిపోతేనే బాయ్స్ సర్వీస్గా ఉద్యోగంలో చేరాల్సిన పరిస్థితి వచ్చి జాయిన్ కావడం, తర్వాత కుటుంబ బాధ్యతలు తీసుకోవడం జరిగింది. మా అమ్మగారు అయితేనేమి, మా 2 తమ్ముళ్ళకు చదివించడం, మా చెల్లెలు పెళ్లి చేయడం, ఇలా ఎన్ని కార్యక్రమాలు చేస్తూ నేను ఒక మిడిల్ క్లాస్గా ఉంటూ చేసుకుంటూ వచ్చి అప్పులు చేసుకుంటూ, అలా చేసుకుంటూ ఈరోజు కొంచెం మీ ముందు మాట్లాడి గొప్పగా ఉండగలిగానంటే గొప్ప విషయం అని చెప్తున్నాను. అలాగే మా అబ్బాయి వచ్చేసి అగ్రికల్చర్ BSc చేశారు. అతను టెక్ మహేంద్రలో జాబ్ చేస్తున్నాడు మా అబ్బాయి. మా పాప డిప్లొమా సివిల్ కంప్లీట్ చేసి, డిప్లొమా ఇంజనీరింగ్ పూర్తి చేసి మొన్న రీసెంట్గా బయటకు వచ్చి కంప్యూటర్స్ కోర్సెస్ నేర్చుకుంటుంది. ఆమెకి 2 సంవత్సరాలు జాబ్ చేసిన తర్వాత మ్యారేజ్ చేస్తాం. మీ అందరు కూడా రావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఇన్ని రోజులు చాలా కష్టపడి, ఈ 35 ఏళ్ళ నుంచి కష్టపడి చేసుకుంటూ వచ్చి, ఈ జస్ట్ 1 or 2 ఇయర్స్ నుంచే కొంచెం నేను సేఫ్ సైడ్లో ఉన్నాను. బాగా ఉంది, జీవితం బాగా సాగుతుందనే ఉద్దేశంతో నడుస్తూ ఉన్నాను. ఇలాంటి తరుణంలో నన్ను ప్రభావతి మేడం గారు ఐడి వేయమని అడగడం జరిగింది. ఆమె నాకు ఆఫీస్లో వేరే ఆమె పని ఉండి రావడం జరిగింది. అలా పరిచయమైన మేడం గారు నన్ను ఐడి ఏమని అడిగితే, ఆమె మీద ఉండే గౌరవంతో అయితేనేమి, ఆమెకు నా ఆధార్ కార్డు ఇచ్చి ఐడి ఏమని చెప్పి కోరడం జరిగింది. నా మొబైల్ నెంబర్తో ఐడి వేస్తే రాలేని పరిస్థితి రాలేదు. 2 months వరకు రాలేదు. తర్వాత నాకు ఆఫీసులో బిజీ, అలాంటి పరిస్థితులలో ఆ 2 నెలలు కూడా గడిచిపోయింది. తర్వాత మళ్ళీ వేరే నెంబర్తో వెళ్ళిన తర్వాత వేరే నెంబర్తో నా ఐడి వేయడం జరిగింది. నా ఐడి వేసినప్పటికీ నేను సేఫ్ జోన్లో ఉన్నాను కదా, నేనేం చేద్దాంలే అనే ఉద్దేశంతో కామ్గా మామూలుగా రన్ చేస్తూ పోతూ ఉన్నాను.
అలా నడిపించిన తరుణంలో మేడం గారు మళ్ళీ ఫోన్ చేసి, సార్ ఐడి వేశారు, మీరు ఏం కొనలేదు, ఏం చేయటం లేదు అని మేడం గారు చెప్పడం జరిగింది. సరే మేడం అడుగుతుంది, మనం సరే చేసుకుంటూ పోదామనే ఉద్దేశంలో ఉండగా ఎంఎస్ఆర్ గురువు గారి మీటింగ్ సిద్దిపేటలో జరిగింది. ఆ మీటింగ్కి వెళ్ళిన తర్వాత గురువుగారి మాటలు విన్న తర్వాత నేను కూడా ఖచ్చితంగా విస్టేజే చేయాలి, నేనున్నది కంటే కూడా మంచి లైఫ్ లీడ్ చేయాలంటే నేను ఇంకా మంచి పోవాలనే ఉద్దేశంతో ఇప్పటివరకు పిల్లల కోసము, తమ్ముళ్ళు చెల్లెల కోసం కష్టపడ్డాం. మనం సంతోషంగా, మనం హ్యాపీగా ఉండాలి, ఇది చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశం కలిగింది. అలాంటి తరుణంలో ఆ తర్వాత 2 డేస్కే మాధవ్ నాయుడు సార్ గారు మన కొండేపు సురేష్ సార్ని తీసుకొని రావడం, అది కూడా మా ఆఫీస్లో మీటింగ్లు అవి జరగడంతో గుళ్ళో అక్కడ మీటింగ్లు జరిగాయి. ఆ మీటింగుల్లో నేను ఇంకా బాగా కనెక్ట్ అయ్యాను. సార్ మాటలైతేనే కనెక్ట్ అయ్యాను. కానీ నేను వెళ్ళి ఎవరిని అడిగినా ఐడి ఇవ్వమని నా ఫ్రెండ్స్ని అడిగినా కూడా ఎవరు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. రిజెక్ట్ చేయడానికే ఇష్టపడ్డారు. కానీ ఎందుకు, నీకు వస్తే చూద్దాంలే, అలా ఇలా అని చాలామంది అన్నారు. అలాంటి తరుణంలో మా ఆఫీస్లో పనిచేసే ఆఫీస్ సబార్డినేట్ అయినటువంటి కార్తిక్ని నా ఐడి యాడ్ చేసుకోవడం జరిగింది. కార్తిక్ ద్వారా కానీ ఇంకా నేను కూడా కొంత చేసుకుంటూ పోతే దాదాపు ఒక 20 మంది వచ్చారు. కానీ వాళ్ళకున్న చిన్న జీతాలు, అటెండర్లు వాళ్ళు కావడంతో వాళ్ళు కొనడానికి స్తోమత లేక కొద్ది రకాలుగా ఇబ్బంది పడ్డం. సరే అలా ఉన్న తరుణంలో మా ఆఫీస్లో నా కొలీగ్ జీవికేఎస్ ప్రసాద్ సీనియర్ అసిస్టెంట్, ఆయన్ని రిక్వెస్ట్ చేసి, సార్ జాయిన్గా ప్రసాద్ జాయిన్గా అని అతన్ని రిక్వెస్ట్ చేసి అడిగితే, నేను ఇవన్నీ చేయలేను అబ్బా, ఊరికి ఐడి వేయమంటే అసలు నువ్వు అడుగుతున్నావు కాబట్టి అంటే నువ్వు ఐడి వేయండి, నేను కింద లైన్ లాక్కపోతాననేసి చెప్పడం జరిగింది. ప్రసాద్ సార్ ఐడి వేశారు. ఆ వెంటనే మా పక్కనే ఉన్న రమణ సీనియర్ అసిస్టెంట్, ఆయన కూడా ఐడి వేయడం జరిగింది. అలా ఐడి వేసిన తర్వాత ఆయన కూడా రమణ సార్ కొంతమందిని మోటివేట్ చేసి అడగడం జరిగింది. అంతకుముందు మా గురువు గారు, మా రిటైర్డ్ ఎంప్లాయీ అయిన శ్రీరామ్ భాస్కర్ సారు రిటైర్డ్ అయ్యి ఇప్పటికి ఆయన సార్కి 66 సంవత్సరాలు. మా ఆఫీస్కి ఏదైనా సరే, మాకేమైనా సమస్యలుంటే సారే వచ్చి ఎప్పటికప్పుడు మా సమస్యలు పరిష్కారం చేయడం కానీ అన్నీ చూస్తూ ఉంటారు. సార్ ఇట్లా విస్టేజ్ అని మన కంపెనీ ఉంది సార్, నేను జాయిన్ అయ్యాను, నేను కొంచెం మందులు అవి కూడా వాడుతున్నాను, మందులంటే అదే ఫుడ్ సప్లిమెంట్స్ వాడుతున్నాను, మీరు కూడా కొంచెం చూడండి సార్ అంటే, ఆ సార్ బోచర్ తీసుకొని ఇంటికి వెళ్ళి దాదాపుగా 3,500 రూపాయల వర్త్ ఆఫ్ మెటీరియల్ రాసిచ్చారు. సార్ ఐడి వేద్దాం సార్ అంటే, నేను ఐడి ఏమేం లేదు, చూద్దాంలే, ముందైతే తెప్పించు అన్నారు. సరే సార్ గారి మాట కాదనకుండా సార్ గారికి ప్రొడక్ట్స్ తెచ్చి ఫ్రీ వచ్చిన ప్రొడక్ట్స్ కూడా సార్ గారికి ఇవ్వడం జరిగింది. తర్వాత సారు, మన వాళ్ళందరూ జాయిన్ అవుతుంది సార్, మీరు కూడా కొంచెం జాయిన్ అయ్యి చేస్తే బాగుంటుందేమో అని చెప్పి అడిగితే, సార్ సరే అయితే ఏమని చెప్పారు. సార్ వచ్చిన తర్వాత నా టీం ఎక్కడికో వెళ్ళిపోయింది. సార్ చాలా ఈ వయసులో కూడా చిన్నపిల్లలాగా మమ్మల్ని అందరిని ఎంకరేజ్ చేస్తూ ప్రతి విషయం పైన పూర్తి అవగాహన కలిగి చేసుకుంటూ ముందుకెళ్లారు. తర్వాత వచ్చేసి అంకయ్య, తర్వాత సంజన్న, ఇట్లా మా ఎంప్లాయీస్, మా కో ఎంప్లాయీస్ అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీసే ఒక్కొక్కరిగా జాయిన్ కావడం జరిగింది. అలాంటి తరుణంలో నాగేశ్వర నాయక్ అని తను నా కొలీగ్, నాకు బెస్ట్ ఫ్రెండ్ కూడా, తన దగ్గరికి వెళ్ళి మీ ఐడి ఏమని కోరడం జరిగింది. అతను నాకు ఐడి సరేలే, నువ్వు అడుగుతున్నావు కదా, ఐడి చేస్తాను, నేను మాత్రమే కొనుక్కుంటాను, నేనేం చెయ్యను అని కరాఖండిగా చెప్పడం జరిగింది. సరే అయినా పర్లేదులే, నువ్వు ఐడి అయ్యి ఏదైనా ఉంటే నేను చూసుకుంటాను, నేను చేసుకుంటాను అని చెప్పేసి ధైర్యంతో ఆ రోజు మధ్యాహ్నం సార్ది ఐడి వేయడం జరిగింది. తర్వాత నా బెస్ట్ ఫ్రెండ్ అయిన శేషు గారు, నాగశేషయ్య, మేమిద్దరం కూడా సార్ ఫ్యామిలీ వచ్చి కూడా చేశాడు. తర్వాత అలైక్య మార్కెటింగ్ ఎల్లో పేజెస్ అనే దాంట్లో నేను అప్లైనర్గా, సార్ డౌన్లైనర్గా ఉండి మేము చాలా అందరి దగ్గర 2,500 రూపాయలు కట్టించి అది జాయిన్ చేయడం జరుగుతుందన్నమాట. ఆ కంపెనీ అలా ఎత్తిపోయే పరిస్థితి ఉంది అనే అనుమానం రావడంతో మేము వెళ్ళేసి ఆ 2,500కి సంబంధించిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా వాళ్ళకి తీసుకొచ్చి మా డౌన్లో జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా వాళ్ళ ప్రొడక్ట్స్ అన్నీ ఇచ్చాము. తర్వాత ఆ కంపెనీ వెళ్ళిపోవడం జరిగింది. ఇలాంటి తరుణంలో శేషుని అప్పటికే నేను చాలాసార్లు అడిగా, శేషు సార్ ఐడి వేద్దాం, శేషు ఐడి వేద్దాం అంటే రిజెక్ట్ చేశాడు. కానీ ఇంకా నేను వదలలేదు శేషుని. శేషు అంటే అతను ఒక గ్రేట్ లీడర్, నాకు తెలుసు కదా, నేను ఎల్లో పేజెస్లో అతన్ని చూశాను, అతని గొప్పతనం అన్నీ నేను చూశాను కాబట్టి శేషు సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళి, సార్ ఏమనుకోకుండా ఆధార్ కార్డుదే ఐడి వేద్దాము, ఐడి వేసిన తర్వాత ఏదైనా ఉంటే నేను చూస్తాను, నువ్వు మామూలుగా జాయిన్గా అని చెప్పేసి కోరడం జరిగింది. తను కూడా జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత ఆ రోజు రాత్రి అంతా విస్టేజ్ అంటే ఏంది, దాంట్లో ఉండే మన ఫుడ్ సప్లిమెంట్స్,
తర్వాత ఇంకా మన ప్రొడక్ట్స్ ఇవన్నీ అతను ఆన్లైన్లో మామూలుగా యూట్యూబ్లో సెర్చ్ చేసుకొని చూసుకున్న తర్వాత ఉదయం మామూలుగా యథావిధిగా నేను జూమ్ మీటింగ్లో ఉంటూ ఉంటాను కాబట్టి వాళ్ళు అప్పటికి జూమ్ మీటింగ్లోకి రాలేదు. నేను జూమ్ మీటింగ్లో ఉన్నప్పుడు నాకు ఫోన్ చేశాడు. మధు ఎక్కడున్నావు రా, ఐడి చేస్తున్నాను అని చెప్పి. సరే ఐడి చేస్తున్నానంటే నేను వెళ్ళాను. చేసి చాలా యాక్టివ్గా అదే రోజు ఒక్క రోజులోనే మా సిద్దిపేటలో చరిత్ర తిరగరాస్తూ 50 ఐడీలు వేయడం జరిగింది ఆ రోజు. ఆ రోజంతా ఆఫీస్ కూడా పోకుండా గట్టిగా కూర్చొని 50 ఐడీల వరకు వేశాడు. చాలా గొప్ప లీడర్ రావడం నాకు చాలా అదృష్టంగా ఉంది. అలాగే సిఎస్ సార్ డౌన్ లైన్గా ఉన్నటి లక్ష్మణ్ మా సీనియర్ అసిస్టెంట్, తను కూడా చాలా యాక్టివ్గా ఏ విషయాన్నైనా సరే ఎక్కడికైనా పోదామంటే టక్కున ముందు మా అందరికంటే ముందుండి మమ్మల్ని తీసుకుపోతుంటాడు. మేము కోట్లు కుట్టించుకుంటున్నాం శేషు, లక్ష్మణ్ నువ్వు కూడా కుట్టించుకోవాలా అంటే, అన్న నేను ఏం కాలే కదా, డైరెక్టర్ కూడా కాలే కదా అంటే, ఏం పర్లేదులే కుట్టించుకోవాలా అని చెప్తే మాతో పాటు కోట్లు కుట్టించుకొని మాతో పాటు మైసూర్ ట్రావెల్ చేయడం కూడా జరిగింది. తను ఇంకా డైరెక్టర్ కాదు, వచ్చే నెలలో డైరెక్టర్ అవుతాడని అనుకుంటున్నాను. అలాగే మాకు ఈ మెటీరియల్స్ ఇవన్నీ మాకు ఇక్కడ స్టోర్ లేకపోవడం వల్ల ఏది కూడా ఏ వస్తువైనా తెప్పించుకోవాలా అంటే ఎక్కడ గుంటూరు లేకపోతే ఎక్కడ డిఎల్సి ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాల్సిన పరిస్థితులలో గుంటూరులో ఉన్న మా భూలక్ష్మి మేడం, శంకర్ సారు, వీళ్ళు మేము లిస్టు ఈరోజు తయారు చేసి మా మేడం మాకు ఈ లిస్టు కావాలని వాళ్ళకి పెడుతున్న వెంటనే ఎటువంటి ఆలోచన లేకుండా పాపం వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఏమో మనకు తెలియదు. ఈ రోజు వరకు కూడా ఏ వస్తువుకైనా సరే మనం పంపించిన డబ్బులు బిల్లు వరకు మాత్రమే పంపించేవాళ్ళం. వాళ్ళు పార్సిల్ చేసేది మాత్రం మొత్తం వాళ్ళ డబ్బులతోటే చేస్తూ ఉన్నారు ఇప్పటికీ టిల్ టుడే. ఈ రోజు వరకు కూడా వాళ్ళు మా ఎదుగుదలలో కూడా ఈరోజు కొంత మా ఎదుగుదలలో కూడా భూలక్ష్మి శంకర్ గారు ఉన్నారని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను. అలాంటి లీడర్స్ మాకు సూపర్ అప్లయనర్స్గా దొరకడం చాలా అదృష్టంగా కూడా భావిస్తున్నాను. అలాగే ఈ జూమ్ మీటింగ్లు వింటూ మన వాళ్ళందరినీ కనెక్ట్ చేసుకొని చిన్నగా నా టీంని డెవలప్ చేసుకుంటూ పోతున్న తరుణంలో నేను అయితే ఫస్ట్ అయితే 25 పాయింట్లకు కొన్నాను. తర్వాత వచ్చేసి ఒక 100 పీవీలోకి వచ్చేసాను. అప్పటి నుంచి 100 పీవీస్ కొంటూ వస్తున్నాను. 100 పీవీస్ కంటిన్యూ చేస్తున్న తరుణంలో మన విజయ్ సార్ సిఎన్సి ఆఫర్ గురించి మన జూమ్ మీటింగ్లో చెప్పడం జరిగింది. సిఎన్సి ఆఫరు మా వాళ్ళందరూ కూడా మా టీం మెంబర్స్ అంతా కూడా జూమ్ మీటింగ్లో ఉండి దాదాపు ఒక 15 మంది దాకా జూమ్ మీటింగ్లో ఉండి విని సిఎన్సి ఆఫర్లోకి వెళ్తే బాగుంటుందనే ఉద్దేశంతో అనుకోవడం జరిగింది. అంటే మామూలుగా కూడా అందరూ కూడా ఎంప్లాయీస్ కావడం, మామూలుగా 3000 కొనడం పెద్ద సమస్య కాదనేది పోవడంతో జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని కూడా సిఎన్సిలోకి రండి అని ప్రతి ఒక్కరిని కోరడం జరిగింది. మా మాట కాదనకుండా మా డౌన్ లైనర్స్, మా లైఫ్ లైనర్స్ ఎవరైతే నాకు ఈరోజు నేను ఈ విధంగా మాట్లాడడానికి నాకు అవకాశం కల్పించిందైతే ముఖ్యంగా నా అప్లైనర్లు ప్రభావతి మేడం అయితే, అలాగే నా డౌన్లో అయినటువంటి వీళ్ళందరూ కూడా ఈరోజు నా కింద నా డౌన్లో దాదాపుగా 230 మంది ఉన్నారు. నేను అందరినీ జాయిన్ చేయలేదు. 230 మందిని నేను జాయిన్ చేసే శక్తి నాకు లేదు. నేను లీడర్స్ని తయారు చేసుకున్నా. ఒక 5 నుంచి 10 మంది లీడర్స్ తయారు చేసుకున్నా. మీరు కూడా అలాగే లీడర్స్ని తయారు చేసుకుంటే ఇంకా చాలా ముందుకు వెళ్ళొచ్చు. ఇది నిరంతర ప్రక్రియ. మనం స్టేజ్లో ప్రతిదీ నిరంతరాయంగా చేసుకుంటూ పోవాలా. ఈరోజు నేను వచ్చేసాను, సేఫ్ అయిపోయాను, నాకేమి ఇబ్బంది లేదు, నేను ఎవరి గురించి ఆలోచించాల్సిన పని లేదనే ఆలోచన ఎవ్వరు కూడా పెట్టుకోవద్దు. కొత్త వారిని జాయిన్ చేసుకుంటూ ఉండాలి, పాత వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉండాలి. కొత్త వారిని జాయిన్ చేస్తూ పాత వాళ్ళని మోటివేట్ చేసుకుంటే కానీ మనం ఈ స్టేజ్ బిజినెస్లో ముందుకు వెళ్తాం, సక్సెస్ కూడా సాధిస్తామనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ సిఎన్సి ఆఫరు వచ్చేసి మామూలుగా నెలకు 3,000 రూపాయలు 3,000 రూపాయలు కొనుక్కుంటే మనకు అప్పుడే ఒక 400 రూపాయల ప్రొడక్ట్ రిటర్న్ రావడం, తర్వాత 9వ తారీఖు 300 పడడం, ఇలా లెక్కలేస్తూ పోతే మన 4 నెలల్లో కూడా ప్రతి నెల 2,500 రూపాయలు మాత్రమే పెడుతున్నాం. 5వ నెల వచ్చేసరికి 2,513 రూపాయలు మనకు రిటర్న్ రావడం, ఫ్రీ ప్రొడక్ట్స్ రావడం కూడా అందరికీ చాలా బాగా కనెక్ట్ అయింది. ఈ కనెక్ట్ కావడానికి విజయ్ గారు చాలా బాగా చెప్పారు. ఆ సబ్జెక్ట్ చాలా బాగా చెప్పారు. చాలా అందరు కనెక్ట్ అయ్యి ఆ నెలలో మేము దాదాపుగా 20 సిఎన్సీలు చేయడం జరిగింది. మా వాళ్ళందరూ కూడా 20 సిఎన్సీలు చేయడం జరిగింది. పోయిన నెలలో వచ్చేసరికి 2వ తారీఖు మామూలుగా యథావిధిగా మనం జూమ్ మీటింగ్లో 2వ తారీఖు అందరు కొనాలని చెప్పేసి మన గురువు గారు లక్ష్మీ సారు అందరికీ చెప్పారు. మేము కూడా ఒక 50 సిఎన్సీలు చేస్తాం సార్ అని లక్ష్మీ సార్కి మేము మాట్లాడడం జరిగింది. కానీ 2వ తారీఖు మాకు ఇక్కడ డిఎల్సి షాపులు కానీ ఏం లేకపోవడం,
అప్పుడే అదే తరుణంలో మా వాళ్ళంతా కూడా పెన్షన్లు పంచడం అది ఇది బిజీలో ఉండడంతో మేము ఆ రోజు ఏం సీఎన్సీలు చేయలేని పరిస్థితి ఏర్పడింది. 3వ తారీఖు గురువుగారు మీరెన్ని సీఎన్సీలు చేశారు? మీరెన్ని సీఎన్సీలు చేశారని అందరిని అడుగుతున్న తరుణంలో మేము చెప్పలేని పరిస్థితి వచ్చింది. దాంట్లో కొద్దిగా ఇబ్బందికి పడాల్సిన పరిస్థితి అనిపించింది నాకు. అంటే నేను అన్నది చెప్తే చేయాలనే మన గురువుగారు సుబ్బశెట్టి గురుగారు ఏవైతే చెప్పారో మేము చెప్తే చేయాలనే కాన్సెప్ట్‌లో ఫస్ట్ నుంచి కూడా ఉన్నాము. ఆ చెప్తే చేయాలనే ఉద్దేశ్యంతో ఆ రోజు 3వ తారీఖు ఏం మాట్లాడలేని పరిస్థితి ఏర్పడింది. అదే రోజు మధ్యాహ్నం ఆఫీస్ అయిపోతేనే అందరం వెళ్ళేసి దాదాపుగా అదే రోజు 25 సీఎన్సీలు చేయడం జరిగింది. ఈ ఈ అప్పటికి. తర్వాత ఈ నెల ఇప్పటికి దాదాపుగా 100 సీఎన్సీలు కంప్లీట్ చేశాం. లక్ష్మయ్య సార్ మాకు మీరు 100 సీఎన్సీలు చేస్తారు సార్ చేయండి, గట్టిగా కృషి చేయండి అని లక్ష్మయ్య సార్ ఎప్పటికప్పుడు మమ్మల్ని మోటివేట్ చేస్తూ చేయడంతో మేము ఇప్పుడు 100 సీఎన్సీలు నాకు దాటిపోయింది. 100 సీఎన్సీలు కూడా దాటేసిపోయాను. అలాగే మాకు ఈ నాగేశ్వరరావు నాయకుని ఎన్ని సార్లు అడిగినా కాదన్నాడు. అదే తరుణంలో మన లక్ష్మయ్య సార్ కావలి నుంచి రావడం, సార్ వచ్చిన తర్వాత నాగేశ్వరరావు నాయక్‌తో చాలా సేపు మాట్లాడారు సారు. చేస్తే ఏముంది సార్ మన కష్టం ఏం లేదు అని సారు ఒక టీచర్‌గా ఉండి నేను 1,30,000 తీసుకుంటున్నానంటే ఎంతో కష్టపడితే ఈ విధంగా చేస్తున్నానని చెప్పడం జరిగింది. ఆ రోజు నాగేశ్వరరావు నాయక్ గారి ఇంట్లో హోమ్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది సార్. హోమ్ మీటింగ్ జరిగిన తర్వాత నేను కాదు నా వరకే తీసుకుంటానన్న నాగేశ్వరరావు నాయక్ చాలా మోటివేట్ అయ్యి ఈరోజు తన కింద దాదాపుగా 150 మందిది 150 మంది మన లైఫ్ లైనర్స్‌ని ఏర్పాటు చేసుకొని అతను డైరెక్టర్ అయ్యే అవకాశం కంటే ఎక్కువ పోవడంతో ఇదే నెలలో మన మైసూర్‌లో ఉన్నప్పుడే అతనికి కావాల్సిన ప్రొడక్ట్ కొనుక్కోవడంతో సిల్వర్ డైరెక్టర్ కావడం జరిగింది. మైసూర్‌లో ఉన్నప్పుడు అతను సిల్వర్ డైరెక్టర్ అయ్యాడు. చాలా గర్వంగా అనిపించింది. మా గురువుగారు భాస్కర్ సార్ కూడా ఇదే నెలలో సిల్వర్ కావడం జరిగింది. చెప్పాను కదా! శేషు గారు చాలా యాక్టివ్ లీడర్. తను కూడా ఈ నెలలో డైరెక్టర్ కావడం జరిగింది. వీళ్ళందరూ నా లైఫ్ లైనర్స్. వీళ్ళు నన్ను ముందుండి ప్రతి విషయంలో గానీ, నన్ను తీసుకుపోవడంలో గానీ, ఏదైనా ఉంటే మనం ఒకవేళ పొరపాటు జరిగినా, లేదు ఇట్లా చేద్దాం అనడం గానీ, ఎక్కడైనా హోమ్ మీటింగ్ ఉంటే ఒకరికొకరు కాంటాక్ట్ చేసుకొని వెళ్ళి మాకెంత టైం తక్కువ ఉంటుంది సార్. మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి మేము 10:30 నుంచి 5 గంటల వరకు ఆఫీస్ డ్యూటీలు చేస్తూ ఉంటాం. ఆ తర్వాత సాయంత్రం ఉదయం వాకింగ్‌లో అందరం కలుసుకుంటాం. జూమ్ మీటింగ్ అయిపోతేనే అందరం కలుసుకుంటాం. అందరం కలుసుకొని మాట్లాడుకున్న తర్వాత ఎక్కడన్నా హోమ్ మీటింగ్ ఉంటే వెళ్తాం అక్కడి నుంచి. వెళ్ళి ఒక గంటలో కంప్లీట్ చేసుకొని మళ్ళా రిటర్న్ వచ్చేసి, మళ్ళా ఎవరి విధుల్లో వాళ్ళు నిర్వహించుకొని మళ్ళా సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు ఆఫీస్‌లోనే ఉంటాం. 6 తర్వాత స్టార్ట్ చేస్తాం సార్. 2 అవర్స్. ఈ 2 గంటలు బాగా ఎవరెవరు ఉన్నారో ఆ ఐడీ ఏసే వరకు రాకుండా మనకు తెలిసింది చెప్పుకుంటూ హోమ్ మీటింగ్‌లో చాలా గొప్ప లీడర్స్ రావడం నా అదృష్టం. నేను ఈ విధంగా మాట్లాడగలుగుతానంటే అంతా కూడా ఈ క్రెడిట్ అంతా వాళ్ళకే ఉంటుంది సార్. దీనివల్ల ఈ 2 గంటలే మేము పనిచేస్తాం. ఒక్కోసారి లేట్ అవర్స్‌లో ఒక ఐడీ కొద్దిగా లేట్ అట్లా అయినా కూడా 12 దాకా కూడా ఉండి, నైట్ 12 వరకు ఉండి కూడా ఐడీలు వేయడం జరుగుతూ ఉంది సార్. మా వాళ్ళు, మా గ్రేట్ లీడర్స్, మా లైఫ్ లైనర్స్ అయితేనేం, మా అప్లైనర్ ప్రభావతి మేడం అయితేనే ఎప్పటికప్పుడు మమ్మల్ని మోటివేట్ చేస్తుంటారు. అలాగే మేడం వాళ్ళ పిల్లలు పండు, పింకీ వాళ్ళు కూడా మనం వెళ్ళినప్పుడు ఇట్లా చేయండి అని చిన్నపిల్లలైనా ఈ రోజుల్లో చిన్నపిల్లలు కూడా మంచిగా ఆలోచిస్తారు. వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు అంకుల్ ఇట్లా చేయాలని కూడా ప్రతిదీ చెప్తూ మనకు కూడా వాళ్ళు చిన్నవాళ్ళైనా వాళ్ళకి తోచింది చెప్తూ బాగా ఎంకరేజ్ చేస్తారు. అలాగే ఇప్పుడు మనం అక్కడ మైసూర్ మీటింగ్‌కెళ్తే కూడా మన గురువుగారు వాళ్ళ పాప ఎంతో యాక్టివ్‌గా మీటింగ్‌లో అంత అల్లరి చేయకుండా కామ్‌గా విన్నారు. అలాగే చాలా మంది పిల్లలొచ్చారు. చాలా గొప్పగా జరిగింది ఆ మీటింగ్ అక్కడ మనకొచ్చేసి మన జూమ్ మీటింగ్ వల్ల చాలా నా టీమ్ గ్రోత్ కావడానికి మన జూమ్ మీటింగే ప్రత్యేకమైన కారణమని నేను చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను. మన ఎంఎస్ఆర్ ఆర్మీ విస్టేజ్ మన జూమ్ మీదైతే చాలా గొప్పగా ఈ మీటింగులు వినడంతో మా వాళ్ళు చాలా వరకు మోటివేట్ అయ్యారు. నేను కొంత మాత్రమే చెప్పగలుగుతాను. జూమ్ మీటింగ్‌లో మనం ఒక్కళ్ళమే చెప్పేది. జూమ్ మీటింగ్‌లో ఒక్కరు చెప్పినా మనం ఈ 300 మంది విని చాలా తొందరగా గ్రాచ్ చేసుకొని తొందరగా మన టీమ్ డెవలప్ అవుతుందంటే ఈ జూమ్ మీటింగే. ఈ జూమ్ మీటింగు మన లక్ష్మయ్య సార్ వాయిస్ అయితేనేమి, ఆయన వాయిస్ ఇంటే బాగుంటది. రాలేదే సార్ అనే ఆలోచనలో ప్రతిరోజు అనిపిస్తుంటుంది. అలాగే మన విజయ్ సార్ అయితే మొత్తం ఈ కార్యక్రమానికి తను తయారు చేయడం, మనందరిని ఈ విధంగా మోటివేట్ చేయడం, ప్రసాద్ సార్ ఎప్పటికప్పుడు మోటివేషన్ వీడియోస్ కానీ, అవి తర్వాత తను మాట్లాడినా గానీ ప్రతి ఒక్కరికి మోటివేట్ చేస్తూ ఉంటాడు.
అలాగే వచ్చేసి మన శివ సారు, డాక్టర్ గోపాల్ గారు. డాక్టర్ గోపాల్ గారు అయితే నా ఎదుగుదలలో తన పాత్ర చాలా ఉందని కూడా చెప్పగలుగుతాం. ఏదైనా ప్రొడక్ట్ అవసరం ఉంది అని అంటే, సార్ ఇట్లా ప్రొడక్ట్ అవసరం ఉంది అంటే ఆయన ఫోన్ మాట్లాడలేని పరిస్థితిలో నేను వాట్సాప్‌లో పెట్టేవాడిని. ఇట్లా పలానా రిపోర్ట్స్ ఉన్నాయి సార్ ఆయనకి గోపాల్ గారికి పెడితే, సారు వీలైతే ఫోన్ చేసేవాడు. లేకపోతే పలాని మన ఫుడ్ ప్రొడక్ట్స్ వాడమని చెప్పేసి నాకు లిస్ట్ పెట్టేవాడు. సార్‌కి ఈ విషయంలో చాలా థాంక్స్ తెలియజేస్తున్నాను. ఈ ఒక్కొక్కసారి సార్ పలకపోతే మేము భూలక్ష్మి మేడంకి ఫోన్ చేస్తుండేవాడిని. మేడం ఇట్లా ఈ లిస్టులు ఉన్నాయి మేడం కొద్దిగా అంటే, నేను సార్‌తో మాట్లాడతాను సార్ అని చెప్పి సార్‌తో మాట్లాడడం, లేకపోతే పిఎస్ఆర్ గురువుగారు అందుబాటులో ఉంటే పిఎస్ఆర్ గురువుగారితో చేయించుకోవడం అట్లా జరిగింది. తర్వాత తిరుమలరావు సారు మా సూపర్ అప్లైనర్ తిరుమలరావు సారు చాలా విషయాలు సరే ఏదైనా సరే ఇది చెయ్యి, ఇది చేయండి, ఇది చేయండి, ఇట్లా చేసుకోండి అని మాత్రం మంచి సలహాలు ఇస్తారు. సార్ గూడా మాకు మా టీమ్‌కి చాలా ఏది కావాలన్నా గాని నిన్న మైసూర్‌లో గూడా సార్ కొన్ని డౌట్లున్నాయి సార్ అంటే గాని ఎంత మనం ఆయన పని ఉన్నా, ఆయన ఫ్యామిలీతో వచ్చినా గూడా మాతో ఉండి విషయాలన్నీ షేర్ చేసుకొని ఇట్లా చేయండి బాబు, ఇట్లా చేయండి సార్, ఇట్లా చేయండి సార్ అని మాకు చెప్పడం జరిగింది. సార్‌కి గూడా చాలా థాంక్స్ సార్. ఇయన్నీ ఇలా జరగడానికి కారణమైన మెయిన్ కర్త, కర్మ, క్రియ వచ్చేసి మాధవ నాయుడు సారు. మాకు ఎప్పటికైనా సరే ఇప్పుడు గూడా ఏ రోజు కావాలంటే ఆ రోజు ఎంఎస్ఆర్ గురువు గారి మీటింగులు జరుగుతున్నాయంటే మాధవ నాయుడు సారే కారణం. కానీ ఎంత గొప్ప మనసు, ఇంత బిజీ షెడ్యూల్ ఉన్నా గాని ఎంఎస్ఆర్ గురువు గారు మాకు మీటింగ్‌లు ఇయ్యడం గూడా మా అదృష్టం. ఆయనకు మేమైతే మా సిండుబెంట టీమ్ జీవితాంతం రుణపడి ఉంటుందనే విషయాన్ని మాత్రం మీ అందరి ముందు గర్వంగా చెప్పగలుగుతున్నాను. ఎంఎస్ఆర్ గురువు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే లక్ష్మయ్య సార్ గూడా మా సూపర్ అప్లైనరు. సార్‌కి అయితే కొద్ది రోజులు నేనెవరో గూడా తెలియదు. నేను సార్ మన కోటప్పకొండ బూట్ క్యాంప్‌లో మీటింగ్‌లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ స్టేజ్ పైకి రమ్మని చెప్పి పిలిచినప్పుడు, నేను లక్ష్మయ్య సార్ ఇద్దరం పక్కపక్కనే నిలబడ్డాం. సార్ లక్ష్మయ్య సార్ అని గాని, నేను మధు అని గాని సార్‌కి తెలియదు. మనం స్పీచ్ ఇచ్చేటప్పుడు గురువుగారు నా టైం వచ్చి నన్ను స్పీచ్ చేయమన్నప్పుడు నేను చెప్తూ, నా విషయాలన్నీ చెప్పి, తర్వాత నీ జూమ్ వల్ల లక్ష్మయ్య సార్ ఇట్లా ఈ విధంగా నాకు బాగా లక్ష్మయ్య సార్ గాని, చాలామంది లీడర్స్ గాని మమ్మల్ని చాలా మోటివేట్ చేసి మాకు మంచి సబ్జెక్ట్ ఇస్తున్నారు సార్ అని అరగంట సేపు మేమిద్దరం పక్కపక్క నిలబడ్డా గూడా గురువుగారు ఎవరో గూడా నేను తెలుసుకోలేకపోయాను. తర్వాత గాని తెలుసుకోగలిగాం. సార్ చాలా గూడా మోటివేట్ ఇస్తారు. అలాగే ఈరోజు నేను గవర్నమెంట్ ఎంప్లాయీగా నేను జీతం తీసుకొని నేను సర్వీస్ చేసినా గూడా ఏ రోజు గూడా ఏ అభినందన మా ఆఫీసులో నుంచి రాదు. ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీ వాళ్ళు గూడా మాలాగానే. మనం చిన్న ఉద్యోగి, వాడు పెద్ద ఉద్యోగి. కాబట్టి వాళ్ళెవరు గూడా అభినందించరు. నీ పని నువ్వు చేశావులే అనే ఫీలింగ్‌లోనే ఉంటారు. కానీ మనం విస్టేజ్‌లో జాయిన్ గావడం, ఏ జూమ్ మీటింగ్ జరిగినా నా పేరు చెప్పడం, నేను ఒక గవర్నమెంట్‌గా ఎంప్లాయీగా ఈ పని చేస్తున్నానని చెప్పుకోవడం నాకు చాలా గర్వకారణంగా అనిపిస్తుంది. అదే గాకుండా మన ఎంఎస్ఆర్ గురువుగారు ఎక్కడ ఇప్పుడు మధు అంటే అందరికీ తెలిసేలాగా ఎంఎస్ఆర్ గురువుగారి నోట నా పేరు రావడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎన్ని రోజులు ఈ 35 సంవత్సరాలు ఉద్యోగం చేసినా గూడా ఇలాంటి పేరు నాకు రాలేదు. ఈరోజు విస్టేజ్‌లో చేస్తుంటే ఎంతో చాలా గొప్పగా అనిపిస్తోంది. గవర్నమెంట్ ఎంప్లాయీ చేస్తున్నారంటే నేను నా కొలీగ్స్ అందరము వేదిక పైకొచ్చి మాట్లాడగలుగుతున్నామంటే మనకి ఇదంతా గూడా విస్టేజ్ ద్వారా మనకు వచ్చిందనే విషయాన్ని మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. అలాగే మన మాధవ్ నాయుడు సార్ అయితే ప్రతిరోజు ఉదయాన్నే జూమ్‌కి రండి అని నాకు ప్రతిరోజు 5:30కే ఫోన్ చేసి ప్రతిరోజు కూడా సార్ నాకు చెప్తూ ఉంటారు. నేను గూడా మాధవ్ నాయుడు సార్‌ని ఆదర్శంగా తీసుకోవడం జరిగింది. నేను ప్రతిరోజు ఉదయం 5:30కి జూమ్‌లోకి రావడం, గుడ్ మార్నింగ్ చెప్పిన వెంటనే మా వాళ్ళు వచ్చారా లేదా చెక్ చేసుకోవడం. ప్రతి ఒక్కరికి వచ్చేవాళ్ళైనా సరే ప్రతి ఒక్కళ్ళకి ఒక్కసారి పాపం ఎందుకంటే ఆ టైంలో అలవాటయ్యే వరకు కొంచెం ఇబ్బంది ఉంటదనే ఉద్దేశ్యంతో ప్రతి ఒక్కరికి గూడా ఫోన్ చేస్తాను. ఫోన్ చేసి సార్ రండి, గుడ్ మార్నింగ్ రావాలా? జూమ్‌లోకి రండి అని చెప్పేసి పెట్టేస్తూ ఉంటాను. అట్లా మేము ఈరోజు 20 మందిని జూమ్ మీటింగ్‌కి ఖచ్చితంగా 20 మంది రోజు తగ్గకుండా వస్తున్నారు. దీంట్లో 66 సంవత్సరాలు ఉన్న మా గురువుగారు భాస్కర్ సార్ అయితే ఎప్పటికప్పుడు మమ్మల్ని అందరిని కూడా యాక్టివ్ చేస్తూ ఈ మన ఫుడ్ సప్లిమెంట్స్ విషయాల్లో గాని ఆయన పూర్తి స్టడీ చేశాడు. ఏ ఆరోగ్య సమస్య ఉన్నా ఏం తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనే విషయాలు గూడా సార్ ఒక బుక్‌లెట్ లాగా తయారు చేసుకున్నాడు. రాసుకున్నాడు. ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే సార్‌ని కాంటాక్ట్ చేస్తే మాకు కొన్ని విషయాలు గూడా చెప్తారు. తర్వాత మనకు పిఎస్ఆర్ గురువు గారు గూడా ఏదన్నా సమస్య ఉంటే నాకు ఫోన్ చేయండి నేను చెప్తానంటే మా లైఫ్ లైనర్‌లకు చాలా మందికి కూడా మేము వాళ్ళ గురువుగారి నంబర్‌లు ఇయడం,
గురుగారు మాట్లాడి ఎంత బిజీగా ఉన్నా మళ్ళీ ఆయనే ఫోన్ చేసి ఇది ఇలా చేసుకోండి, ఇది ఇలా చేసుకోండి అని చెప్పేసి వాళ్ళను ఎవరైతే ప్రాబ్లమ్స్‌లో ఉన్నారో వాళ్ళతో మాట్లాడడంతో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతూ ఇంకా ముందుకు పోవడానికి మాకు సహకారం అందిస్తూ ఉన్నారు. అలాగే మన లక్ష్మయ్య సారు ఎప్పుడు కూడా పిలిస్తే రాని వాళ్ళు గెలిస్తే వస్తారు అని చెప్తారు. మన గురువుగారి మాటే అది. మేము ఎక్కువగా లక్ష్మయ్య సార్ ద్వారా వింటుంటాం. పిలిస్తే రాని వాళ్ళు గెలిస్తే వస్తారు. యెస్, కరెక్ట్ అండి. ఎందుకంటే మనం ఇప్పుడు ఎంతమంది దగ్గరికి పోయినా ఒక 100 మంది దగ్గరికి పోతే ఒక 100, 150 మందిని కలిస్తే 5 మంది మాత్రమే చేరే పరిస్థితి ఉంది. మనం రిజెక్ట్ అయితే ఎంత రిజెక్ట్ అవుతామో ఈరోజు చాలామంది నేను సిల్వర్ డైరెక్టర్ అయిన తర్వాత నాకు రూ. 7,870 చెక్కు రావడం జరిగింది. నా చెక్కు చూసిన తర్వాత కూడా చాలామంది యాక్టివ్‌గా నేను చూపించుకుంటూ చేసుకుంటూ పోవడం. అలాగే మా అప్లైనర్ అయిన ప్రభావతి మేడం కూడా దాదాపుగా ఇప్పటికి దాదాపు 40,000 చెక్కుల దాకా వచ్చింది. రూ. 40,000 సంపాదించిందంటే ఆమెను కూడా ఆదర్శంగా తీసుకొని ఇదిగో మా పైనున్నోళ్ళకి ఈ విధంగా చెక్కొచ్చింది, నాకు ఈ విధంగా చెక్కొచ్చిందని చెప్పుకుంటూ మేము పిలిస్తే రానోళ్ళు కూడా ఇప్పుడు మేము గెలిస్తే మా ఐడీ ఏయండి అంటూ రావడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. తర్వాత నేనొచ్చేసి నా ఆరోగ్య సమస్య, నాకు షుగర్ ఉందండి. నేను దాదాపుగా 20 సంవత్సరాల నుంచి షుగర్‌తో ఉన్నాను. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి షుగర్‌కి మామూలుగా చెకప్ చేపించుకుంటే మళ్ళా 6 నెలల తర్వాత రమ్మంటూ మామూలుగా 500 ఎంజీ టాబ్లెట్ పెడతారు. అది పెట్టారు మామూలుగా. తర్వాత వచ్చేసి మళ్ళా 6 నెలల తర్వాత వెళ్ళిన తర్వాత ఏమి షుగర్ ఏం కంట్రోల్ కాలేదు. నువ్వు ఫుడ్ కంట్రోల్ చేయలేదు. అది చేయలేదు కాబట్టి నువ్వు నైట్ కూడా ఏసుకో ఒక టాబ్లెట్ అంటూ రాసిచ్చేవాళ్ళు. ఈ మధ్య కాలంలో మళ్ళీ ఒకసారి చెకప్‌కి పోతే 3 పూటలు ఏసుకోమని చెప్పేసి డాక్టర్లు సలహా ఇవ్వడం జరిగింది. అయితే మన విస్టేజ్‌లో నేను షుగర్‌కి మందులు వాడడంతో ఇప్పుడు ఒక టాబ్లెట్ తీసేసి 2 టాబ్లెట్‌లు మాత్రమే ఏసుకుంటున్నాను. గ్లూకో హెల్త్ ఒకటి, నోని ఒకటి, నీమ్ ఒకటి, ఫ్లాక్స్ ఆయిల్, స్టీవియా ఇవి షుగర్‌కి వాడుతానండి. మరొకసారి వినండి. గ్లూకో హెల్త్, నోని, ఫ్లాక్స్ ఆయిల్, స్టీవియా, నీమ్ ఇవి షుగర్‌కి వాడుతున్నాను. అలాగే నాకు తెలిసిన వాళ్ళకొచ్చేసి థైరాయిడ్‌కి మందులు ఇవ్వడం జరిగింది. థైరాయిడ్‌కి వచ్చేసి నోని, ఫ్లాక్స్ ఆయిల్, అలోవెరా, నానోడర్మా, శతావరి మ్యాక్స్ ఇవి వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళకి దాదాపుగా 5.82 ఉంది రిపోర్ట్‌లో. తర్వాత 20 డేస్ తర్వాత చెక్ చేపిస్తే 0.8కి రావడం జరిగింది. దట్ ఈస్ పవర్ ఆఫ్ విస్టేజ్. మన విస్టేజ్ ఫుడ్ సప్లిమెంట్స్ వల్ల వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ వాళ్ళు కూడా యాక్టివ్‌గా చేస్తూ ఉన్నారు. తర్వాత వచ్చేసి మా వాళ్ళకి చాలా మందికి కీళ్ళ నొప్పులు ఉన్నాయండి. మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి. వాళ్ళకొచ్చేసి కొలాజిన్, నోని, కాల్షియం, గ్లూకోమిన్, ఫ్లాక్స్ ఆయిల్ ఇవి వాళ్ళకి ఇస్తున్నాం. చాలామంది కూడా దాదాపుగా ఇప్పటికి 2, 3 నెలల నుంచి ఇస్తున్నాం. ఫస్ట్ నెలలో అందరికి కూడా కొంచెం మోకాళ్ళ నొప్పులు పెరిగాయని చెప్పి నాకు ఫోన్ చేసేవాళ్ళు. ఫోన్ చేస్తే నేను చెప్పేవాడిని, మీకు అందరికి ఆల్రెడీ గుజ్జు అరిగిపోయింది. గుజ్జు అరిగిపోయిన తర్వాత ఆ గుజ్జు ఇప్పుడు తయారైన తర్వాత దానికి అడ్జస్ట్‌మెంట్ కావడానికి కొంత టైం పడుతుంది. ఆ టైంలో కొంచెం నొప్పులు కూడా వస్తాయి. నెల నుంచి తగ్గుతూ పోతాయని చెప్పడం జరిగింది. చాలా మందికి కూడా ఇప్పుడు 2వ నెల వాడుతున్నారు. చాలామంది మాకు నొప్పులు తగ్గినాయి, చాలా బాగుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మాకు ఫీడ్‌బ్యాక్ ఇస్తున్నారు. చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే మేము అందరం కూడా మైసూర్ ట్రిప్‌కి వెళ్ళడం జరిగింది. మేము వెళ్ళిన వాళ్ళలో దాదాపుగా అందరం కూడా అయ్యప్ప మాల వేసుకుంటాం. ప్రతి సంవత్సరం కాకపోయినా 2 సంవత్సరాలకోసారి మైసూర్ వెళ్తాం. మైసూర్‌లో గుళ్ళు అవి ఇవి చూస్తాం అప్పుడు. కానీ ఈసారి మేము మైసూర్‌కి వెళ్ళడం చాలా ప్రత్యేకం. మాలో ఈ మీటింగ్ ద్వారా ఇంత మార్పొస్తదని మేమైతే ఎప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఏదో వెళ్తాంలే, అందరూ అడుగుతున్నారు సారోళ్ళు, కాదనకూడదు, సారోళ్ళ మాట గౌరవిద్దాం, వెళ్దాం అనే ఉద్దేశంతో మైసూర్‌కి వెళ్ళడం జరిగింది. చాలా, చాలా బాగా మన అరేంజ్‌మెంట్స్ అయితే కూడా చాలా సూపర్ చేశారు. భోజనాల విషయమైతే, రూముల విషయమైతే అన్నీ ఫస్ట్ అయి చెప్పాలా. ఎందుకంటే మనం ఫీడ్‌బ్యాక్ దీనికంటే కూడా ముందు ఇయన్నీ బాగున్నాయా లేదని మన వాళ్ళందరం అనుకుంటుంటాం కాబట్టి ఈ విషయాల్లో మాత్రం చాలా బాగా జరిగింది. కానీ మన గురువుగారు ఏమంటారు? మనకు తిండి కాదు, మీటింగ్‌లో మనం ఏం తీసుకున్నాము అనేది కావాలి అనే మాట గురువుగారి నోట మనం ఎప్పుడూ వింటాం. అయినా కూడా మనం ప్రతి ఒక్కరికి కూడా మానవ నైజం కదా! అన్నీ ఉండాలనే కోరికతో ఉంటారు. మన సుబ్బయ్య శెట్టి సారు మధ్యాహ్నం నుంచి సెక్షన్ స్టార్ట్ అయింది. చాలా బాగా అనిపించింది. చాలా సూపర్‌గా చెప్పారు. ఫస్ట్ నువ్వు మారాలి. నువ్వు మారితేనే మిగిలినదంతా మారుతది.
లేకపోతే మారదు. ఇప్పుడు నేను మారకుండా నేను చేస్తున్నాను అనుకుంటే ఏం జరగదు. ఫస్ట్ నేను మారాలి. నా యాక్టివిటీస్ మార్చుకోవాలి. నా పద్ధతులు మార్చుకోవాలి. ఆ రోజు నేను ఎవరికైనా చెప్పగలుగుతా. వాళ్ళు ఏదైనా ఒక మాట అన్నా నేను తీసుకోగలుగుతా. కానీ ఇప్పుడున్న నా సిట్యుయేషన్‌కు ఎవరైనా ఒక మాట అంటే తట్టుకునే పరిస్థితి కాదు. కానీ మైసూర్ వెళ్ళొచ్చిన తర్వాత గురువుగారు చెప్పారు గదా! చెప్పిన మాటలకు నన్ను నేను ముందుగా మార్చుకొని ఇంకా చేసుకుంటూ పోతే మంచిగా, మంచిగా ఎర్న్ చేసుకోవచ్చు. నా కుటుంబాన్ని నేను ఇంకా బాగా చూసుకునే అవకాశం గూడా ఉంటదనేది గురువుగారు చెప్పడం ద్వారా తెలుసుకోవడం జరిగింది. చెబితే చెయ్యాలి. చెప్తే చేయాలంటూ సార్ గారు ఒక మంచి ఉదాహరణ చెప్పాడు. ఒక మన మన పిల్లవాడే ఉన్నాడనుకోండి. రోజు ఏదో చాక్లెట్ అవి తీసుకురమ్మని అడుగుతుంటాడు. మనం ఏం చేస్తాం వచ్చేస్తుంటాం. మామూలుగా ఇంటికొచ్చేసినాం బండి స్టాండ్ ఏసి సర్లే నాన్న రేపు చూద్దాంలే అని చెప్తాం. మన పిల్లలకి రేపు చూద్దాంలే నాన్న అని చెప్తాం. కానీ మనం చెప్తే చెయ్యం. తర్వాత 2, 3 రోజులు అలాగే జరిగిన తర్వాత 2, 3 రోజులు కూడా మనం మర్చిపోతాం సహజంగానే. మర్చిపోయి అలాగే జరిగిన తర్వాత 4గో రోజు మనం వెళ్తే పిల్లలకి వాళ్ళమ్మ డ్యాడీ వచ్చాడంటే, "ఆ! వస్తే వచ్చాడులే" అన్నట్టుగా ఉంటాడనే విషయాన్ని ఈ ఉదాహరణని గురువుగారు మనకు చెప్పారు. అదే మీరు బండేసుకొని అప్పుడే వెనక్కి వెళ్లి ఆ చాక్లెట్ తెచ్చిస్తే గౌరవం అనేది ఉంటది. మనం ఏదైనా సరే చెప్పింది చేయాలి. చెబితే చేయాలి అని గురువుగారు చెప్పిన మాటలైతేనేమి, మనం విస్టేజ్‌లో ఐడీలు ఎలా వేయాలి, తర్వాత సీఎన్సీ ఆఫర్ తీసుకోవడానికి నువ్వు ఒక్కడివే 100 పాయింట్లు తీసుకోవాల్సిన పని లేదు. మీకు నువ్వు 100 పాయింట్లకు తీసుకొని ప్రతి ఒక్కళ్ళకు ఇచ్చుకుంటూ పోయినా గూడా ఇచ్చుకుంటూ అంటే మనం వెళ్తాం ఒకరి దగ్గరికి వెళ్లి మనము ఈ సిస్టమ్ గురించి వాళ్ళకు చెప్పిన తర్వాత ఒక సబ్బు, ఒక పేస్టు వాళ్ళకిస్తే అది గూడా ఎంత కూడా కాదు. ₹150 ఎంతో అవుతుంది. వాళ్ళ డబ్బులు మనకు తిరిగిస్తారు. తిరిగి ఇవ్వకుండా ఎవరు లేరు. ఏదైనా వస్తువు ఫ్రీగా ఎవరు తీసుకోరు గూడా. కాబట్టి తిరిగిస్తారు. అలా చేసుకుంటూ పోతే నెలకు దాదాపుగా మనము ఒక 5, 6 సీఎన్సీలు గూడా చేయొచ్చు. నాలాంటోడు. ఎందుకంటే మేము తిరుగుతున్నాం కాబట్టి. ఎంప్లాయిగా ఇప్పుడు తిరుగుతున్నాం. చాలామంది ఏమంటే ఈ ఎంప్లాయీసే చేసుకుంటారు. మిగిలిన వాళ్ళు ఇప్పుడు మిగిలిన ప్రైవేట్ కంపెనీలలో 10,000కు, 20,000కు చేసేవాళ్ళుంటారు. నేను గూడా చాలా మందిని అడిగా. బాబు రారా నాయనా నేను విషయం చేస్తున్నాను. ఎల్ఐసీ ఏజెంట్లు వాళ్ళు వీళ్ళు చాలా మందుంటారు. వాళ్ళందరిని అడిగి మీరు రండి, జాయిన్ కండి. దీంట్లో మంచి ఆదాయం ఉందంటే, ఇదే చేసుకోలేక ఇబ్బంది పడుతున్నాం అన్నా. మేము ఏడొచ్చి చేస్తామన్నా. మాకెందుకన్నా మేము కొనే పరిస్థితి కూడా లేదు అని రిజెక్ట్ చేస్తున్నారు. పర్లేదు రిజెక్ట్ చేసినా గానీ, ఒకరు రిజెక్ట్ చేసినా గానీ మనకు కావాల్సి మన ఈ దీంట్లో గురువుగారు చెప్పినట్టు నెత్తి మీద దరిద్రం పోయే వరకు ఎవరిని అడిగినా రారు. వాళ్ళ దరిద్రం పోతే వాళ్ళే వస్తారు. ఏమి ఇబ్బందయితే ఏమి లేదు. తర్వాత మేము మైసూర్‌లో మేమందరం వెళ్ళిన తర్వాత మమ్మల్ని స్టేజ్ మీదకి పిలిచి, మాతో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా చేస్తున్నారు. వీళ్ళ మాటలు వినండి అని చెప్పేసి మా మాటలు గూడా అంతమందిలో గూడా మన గురువుగారైతేనేమి వీళ్ళందరూ మన లక్ష్మణ్ సారు వీళ్ళందరితో ఎంకరేజ్‌మెంటు, మన శివ సారు అందరూ ఎంకరేజ్ చేసి మేము వెళ్లి మాట్లాడగలిగామంటే అది మా గొప్పతనం గాదు. విస్టేజ్ గొప్పతనం. మేము ఈ స్టేజ్‌లో లేకపోయుంటే మమ్మల్ని వేదిక మీదకి పిలిచి మాట్లాడించే అవకాశం మాకైతే ఉండేది కాదు. మేము ప్రభుత్వ ఉద్యోగులుగా మా పని మేము చేసుకుంటూ ఎక్కడో ఆఫీస్‌లో ఆ ఫైల్ కాడ యాడో పడుండేవాళ్ళం. ఈరోజు సుండిపెంటలో మధు సార్ అని కొంచెం గౌరవం, గుర్తింపు సహజంగా ప్రతి మనిషికి ఎంతో ఎంతో కొంత గుర్తింపు ఉంటది. కానీ అంతకంటే ఎక్కువ గుర్తింపు నేను ఊహించనంత గుర్తింపు నాకు సుండిపెంటలో రావడం అది విస్టేజ్ వల్లనే అయిందనే విషయాన్ని మీ అందరికి తెలియజేస్తున్నాం. అలాగే మనం జూమ్ మీటింగ్‌కి వెళ్ళినప్పుడు మన జూమ్ మీటింగ్‌లో అందరూ గూడా ఎక్కువ మంది రావాలని కోరుకుంటున్నాను. అలా మైసూర్‌లో మేము జూ పార్క్‌కెళ్ళాం. జూ పార్క్‌కెళ్ళినప్పుడు మన గుంటూరు ఆయన వచ్చేసి సార్ ఉన్నారు. కోటేశ్వరరావు సారు. కోటేశ్వరరావు సారు మేము అలా వెళ్తూ ఉంటే సార్ వాళ్ళ టీమ్‌తో వెళ్తున్నారు. సార్ రండి సార్ కొంచెం ఫోటో దిగండి మీరు. మీ ఫోటో పెట్టి కొంతమందికి చెప్పుకుంటాము అని మమ్మల్ని అడగడం జరిగింది. అలాగే చాలామంది అసలు ఆ మైసూర్‌లో అయితే చాలామంది సార్ ఒక్క ఫోటో సార్ అని ఏదో మేము పెద్ద సెలబ్రిటీ అయిపోయినట్టు మేమేదో పొడి చేసినట్టుగా మమ్మల్ని అడగడం చాలా గర్వంగా ఫీల్ అయితున్నాం మేమందరం గూడా. నేనొక్కడినే గాదు ప్రతి ఒక్కళ్ళం గూడా ఆ విధంగా గర్వంగా ఫీల్ అవుతున్నాం. అంటే నేను ఈరోజు రాత్రే సిల్వర్ డైరెక్టర్ కావడం జరిగింది. ఈరోజు రాత్రి నా పాయింట్‌లన్నీ కంప్లీట్ అయిపోయి, నేను మైసూర్ వెళ్ళడం వల్ల తొందరగా నేను సిల్వర్ డైరెక్టర్ కావాలి అనే సంకల్పంతో నేను 1 తారీఖు అట్లా అనుకున్నాను గూడా తొందరగా నా పాయింట్లు కంప్లీట్ చేసుకొని ఈరోజే రాత్రే సిల్వర్ డైరెక్టర్ కూడా కావడం జరిగింది. నేను సిల్వర్ డైరెక్టర్ అయ్యి ఒక ఎల్ఓవి తీసుకొని ఈ ₹30,000 సంపాదిస్తున్నానంటే ఈ 4 నెలల్లోనే. నేను గట్టిగా చేసింది 4 నెలలు అయింటదంతే. 2 నెలలు మాత్రం నేను వాడాను. తర్వాత 2 నెలల నుంచి నాకు టీమ్ వచ్చింది. నా టీమ్ అంతా చేస్తూ పోతే ఈ 100 సీఎన్సీలు చేయగలిగాం ఈ నెల అంటే అదంతా నా గొప్పతనం కాదు. నా టీమ్ గొప్పతనం. మమ్మల్ని మోటివేట్ చేసినటువంటి
లక్ష్మణ్ సార్ అయితేనేమి, విజయ్ గారు అయితేనేమి, వాళ్ళ మాటలు అయితేనేమి, మమ్మల్ని మోటివేట్ చేయడంలో విషయంలో కానీ, మాధవ్ నాయుడు సార్ అయితే ప్రతిరోజు సార్ వీళ్ళతో మీరు మాట్లాడండి అంటే చాలు వెంటనే ఫోన్ తీసుకొని వాళ్ళతో మాట్లాడి సారు దూసుకొని వెళ్తాడు. గట్టి లీడరు. ఆయన 2వ తరగతి చదివి 1,20,000, 30,000 తీసుకున్నది గొప్ప విషయం కాదు. ప్రతి మనిషిని కూడా విస్టేజ్‌లో ఎలా ఉండాలి అంటే మాధవ్ నాయుడు సార్‌ని ఉదాహరణకు తీసుకోవాల్సినలాగా ఆయన చేస్తున్నాడు. మనం కూడా కొన్ని విషయాలు, ఎక్కువ విషయాల్లో కూడా మాధవ్ సార్‌ని తీసుకోవాలి. మన ఈ జూమ్ మీటింగ్‌లో ఉన్న అందరిని నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను. మన లక్ష్మయ్య సారు మనకు దొరికిన కోహినూరు వజ్రం లాంటివాడు. ఆయన చెప్పే ప్రతి విషయం కూడా మనం గ్రహించి చేసుకుంటూ పోతే విస్టేజ్‌లో నిలబడడం పెద్ద సమస్య కాదనేది నాకు చాలా బాగా అర్థమైంది. మనం మైసూర్‌కెళ్ళినప్పుడు మనం ఎవరమో, ఎక్కడెక్కడ వాళ్ళమో, అసలు నేనెవరో మీరెవరో నాకు తెలియని వాళ్ళం. ఎంత ప్రేమగా, ఆప్యాయంగా మన టీం వాళ్ళు, మన ఆర్మీ టీం వాళ్ళు మన ప్రేమగా వాళ్ళ ఆప్యాయంగా పలకరించడం గానీ చాలా, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. మనం ఎన్నో సార్లు ఒక దగ్గరికి పోతాం. మనల్ని పలకరించే వాళ్ళు ఉండరు. రెండో రోజు ఉంటే పోరా నాయనా అనే టైప్‌లో చూస్తుంటారు. పరిస్థితులు ఉన్న రోజులలో విస్టేజ్ వల్ల మన ఆర్మీ టీమ్‌లో ఎవరైనా సరే, సార్ మా ఇంటికి రండి, మాతో ఉండండి అని అడిగేంత గొప్పగా ఉన్నారు. ఇప్పుడు సమ్మన్ సార్ అయితే ఎంత నేను ఒక తమ్ముడిని చూసినంతగా ఫీల్ అయిపోయాను. చాలా, చాలా ప్రేమగా మాట్లాడడం గానీ, ప్రతి ఒక్కళ్ళు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు మనోళ్ళు 53 మందో, 54 మందో వచ్చారు. నాకు తెలియదు ఫిగర్ కరెక్ట్‌గా. ప్రతి ఒక్కళ్ళు గూడా మనం ఒక కుటుంబ సభ్యులము, మనము అనేది వచ్చింది. అందరూ గూడా ఆడ మైసూర్‌లో చాలా మంచిది తీసుకున్నారు. రాని వాళ్ళు మాత్రం మిస్ అయ్యారు. వాళ్ళందరూ గూడా నెక్స్ట్ టైమ్ వెళ్లి మైసూర్‌లో గురువుగారి మాటలు విని వాళ్ళు మోటివేట్ అయ్యి ఇంకా బాగా ఎక్కువగా అందరికీ ఎక్కువగా ఆరోగ్యాన్ని ఇస్తూ, తర్వాత మన ప్రొడక్షన్ అంతా చేస్తూ వాళ్ళు మంచి గ్రోత్ తీసుకోవాలని చెప్పేసి అందరినీ కోరుతున్నాను. అలాగే ప్రతి ఒక్కరు గూడా జూమ్ మీటింగ్ ఖచ్చితంగా రావాల. ఆ రిక్వెస్ట్ జూమ్‌లో ఉన్న వాళ్ళందరిని ఏమి అడుగుతున్నానంటే, జూమ్ మీటింగ్ ప్రతి ఒక్కళ్ళు రండి. ఖచ్చితంగా రండి. మీరు వస్తూ మీతో పాటు ఒక ఇద్దరిని తీసుకొచ్చేలాగా ప్లాన్ చేసుకోండి చాలు. ఇద్దరిని తీసుకురండి. తీసుకొస్తే మనము ఒక 300 మంది మనం ఆన్ చేస్తే 300 మంది అయ్యేలాగా గురువుగారి కోరిక తీర్చాలని మాత్రం మిమ్మల్ని అందరిని కోరుతున్నాను. తర్వాత వచ్చి మేము జూమ్‌లో ఇప్పుడు ప్రస్తుతం ఒక 20 మంది దాకా ఉంటాం. కానీ ఒక నెల రోజుల్లోపు శ్రీశైలం టీమ్ 100 మంది జూమ్‌లో ఉండేలాగా ప్లాన్ చేస్తున్నాం. గురువుగారు అనుకున్నట్టు డిసెంబర్ నాటికి 500 పూర్తి చేయడంలో మా వంతుగా మేము 100 మంది ఉంటామని చెప్పేసి గురువుగారికి జూమ్ మీటింగ్ ద్వారా ఇస్తున్నాను. అలాగే ఈ ప్రతి ఒక్కరు కూడా మీరు ఎవరైతే ఈ నెల క్వాలిఫై అయ్యి, వచ్చే నెల 10, 15 తారీఖులలో క్వాలిఫై అయ్యి, మన ఆగస్టు 24వ తారీఖున విజయవాడలో జరిగే అవార్డు ఫంక్షన్‌లో ప్రతి ఒక్కరు కూడా అవార్డు తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకు ఈ విస్టేజ్‌లో ఉండడం చాలా గర్వకారణమైతే, ఎంఎస్ఆర్ అసోసియేషన్‌లో కూడా ఇంకా గొప్ప గర్వకారణం. అలాంటిది మనం ఎంఎస్ఆర్ విస్టేజ్ ఆర్మీ టీమ్ మన నాయకుడు లక్ష్మయ్య సార్ గారి ఆధ్వర్యంలో ఉండడం ఇంకా చాలా గొప్ప విషయం. సార్ చాలా, చాలా సాధారణంగా ఉంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏది కావాలన్నా, ఏ సబ్జెక్ట్ కావాలన్నా సార్ బాగా లక్ష్మయ్య సార్ ఉండడం మన జూమ్‌కి చాలా గర్వకారణమని నేను గంటపదంగా చెప్పడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి మన ప్రొడక్ట్స్ అయితేనేమి, మనవి ఇవన్నీ మన ఫుడ్ సప్లిమెంట్స్ కానీ, ఆర్గానిక్స్ మన పొలాలకు సంబంధించినవి అయితేనేమి అన్నీ కూడా బాగా మన కంపెనీ మంచి పేరు, మంచి గ్రోత్ ఉన్నాయి. ఈ విషయాలన్నీ మీకు తెలియజేస్తున్నాను. నా మాటల ద్వారా ఒక్కరు మారినా నేను చాలా సంతోషిస్తాను. నేను గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉండి ఇది ఎందుకు చేస్తున్నానని మీకు దాదాపుగా అర్థమైపోయి ఉంటది. నేను ఇన్ని రోజులు నా కుటుంబం కోసం కష్టపడ్డాను. ఇప్పుడు నేను ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే నా బాధ్యతలన్నీ తీరిపోయినాయి. పెళ్ళిళ్ళు మాత్రం మిగిలిపోయినాయి. అవి అయిపోతాయి. అవేం ఆగవు. అయిపోతాయి. మనం అనుకుంటే అన్నీ జరుగుతాయి. విస్టేజ్‌లో ఉన్నోళ్ళు అనుకోవడమే జరిగిపోతాయి. ఏమీ ఆలోచించాల్సిన పని లేదు. ఎవ్వరు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా విస్టేజ్ చేసుకుంటూ ఇంకా అందరూ కూడా మంచి అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాను. నా టీమ్‌లో నుంచి నేను సిల్వర్ డైరెక్టర్ అయ్యాను. నా పైన మేడం గోల్డ్ డైరెక్టర్ అవుతుందేమో ఈ నెలలో నాకు తెలిసినంత వరకు. తర్వాత వచ్చి నా లైఫ్ లైన్‌లో వచ్చేసి భాస్కర్ సార్ సిల్వర్ డైరెక్టర్ కావడం జరిగింది. తర్వాత నాగేశ్వర నాయక్ సిల్వర్ డైరెక్టర్ కావడం జరిగింది. భాస్కర్ సార్‌కి ఎల్ఓవితో సిల్వర్ డైరెక్టర్ అయ్యారు. నాగేశ్వర నాయక్ మామూలుగా సిల్వర్ డైరెక్టర్ అయ్యారు. తర్వాత నాగశేషయ్య గ్రేట్ లీడర్, నా టీమ్‌లో గ్రేట్ లీడర్. తను కూడా బ్రాంజ్ డైరెక్టర్ కావడం జరిగింది. చాలా యాక్టివ్‌గా
మా లక్ష్మణు, తర్వాత వచ్చేసి రవీంద్ర ప్రసాద్, తర్వాత మేరీ మేడం అయితేనేమి, వాళ్ళు వాడుకున్న విషయాలు ఇక్కడ మీటింగ్ జరిగినప్పుడు టెస్టిమోనీ చేయడంలో చాలా బాగా చేస్తారు వాళ్ళు. తర్వాత సంజీవి, తర్వాత వచ్చేసి శ్రీను, వీళ్ళందరూ కూడా చాలా యాక్టివ్గా వాళ్ళ వంతు వాళ్ళు పనిచేస్తున్నారు. అలాగే మా మా మిత్రుడు అయ్యప్ప స్వామి గుడి అధ్యక్షుడు, నేను సెక్రటరీ, ఆయన అధ్యక్షుడు, మా వెంకటేశ్వరు బిఎస్ఎన్లో ఆయన బిఎస్ఎన్లో పనిచేస్తారు. వారికి కూడా నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తను రేపు నెలలో రిటైర్డ్ అవుతాడు, ఈలోపే డైరెక్టర్ కావాలని చెప్పేసి, రేపు సంవత్సరం రిటైర్డ్ అవుతాడు, ఈలోపే డైరెక్టర్ కావాలంటే అంతవరకు కూడా కాదు, నెక్స్ట్ మంత్ డైరెక్ట్ అవుతాడని అనుకుంటున్నాను. ఈ సమావేశాలు, మనం గురువుగారి మీటింగులు, ఇవన్నీ మేము అయ్యప్ప స్వామి గుడిలో నిర్వహించుకోవడానికి మా అధ్యక్షుడైతేనేమి, మా కార్యవర్గ సభ్యులందరూ కూడా మంచి మనసుతో, మా గురుస్వాములు అయితేనేమి అందరూ కూడా ఇవ్వడం, వాళ్ళందరికీ కూడా ఈ జూమ్ మీటింగ్ ద్వారా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సార్ మధు సార్ సారీ డిస్టర్బ్. మీరు వీడియో ఆన్ చేసుకోండి సార్, మీరు డ్రెస్ కోడ్ లో ఉన్నారనుకుంటా ఒక్కసారి. సార్ సూపర్ సార్, వండర్ఫుల్ సార్. వచ్చిన 3 నెలలకే మీరు మంచి అచీవ్మెంట్ అయ్యి ఈ రోజు మీరు డ్రెస్ కోడ్ లో జూమ్ లో వచ్చారంటే చాలా మందికి మీరు ఆదర్శం సార్. మధు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ నుంచే మీరు వీడియో ఆన్ చేసుకుంటే ఎక్సలెంట్ గా ఉండేది సార్. బట్ మీరు ఎందుకు ఆన్ చేయలేదో నాకు తెలియదు సార్. అనుకోవడం అయితే అనుకున్నాను, కానీ మామూలే కదా, మనం ఈ టెన్షన్ ఫస్ట్ టైం జూమ్ మీటింగ్ లో మాట్లాడడంతో కొంచెం. అవును సార్, మీరు మిమ్మల్ని చూడలేని వాళ్ళు కూడా అందరూ చూస్తారు కదా, మాకు సంతోషకరంగా ఉంటది. ఇప్పుడే మాధవన్ సార్ ఇన్ఫార్మ్ చేస్తేనే మీకు చేశాను, లేకపోతే ఫస్ట్ నుంచే మీకు ఆన్ చేయమని చెప్పేవాడిని. సార్ థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నా మాటలు విని ఒక్కరు మారినట్టే. ఇంకొక విషయం మర్చిపోయాను సార్, మా రామారావు సార్ ఉన్నారు కదా, రామారావు సార్ కూడా ఎప్పుడైనా సరే నాతో ఫోన్లో మాట్లాడుతూ, మీరు ఈ విధంగా చేసుకోండి సార్, ఈ విధంగా చేసుకోండి అని, ఒక ఎంప్లాయీగా, సార్ నేను ఎంప్లాయీగా ఉన్నాను కాబట్టి ఎలా చేయాలా ఏంది అనేది నాకు తెలియని పరిస్థితుల్లో మాధవనాయుడు సార్ రామారావు సార్ ఫోన్ నెంబర్ ఇచ్చి రామారావు సార్తో మాట్లాడిస్తుంటారు. రామారావు సారు, మా ప్రసాద్ సార్ ఇద్దరు చాలా బెస్ట్ ఫ్రెండ్స్, బాగా క్లోజ్ అనమాట. నేను వేసుకోవాల్సిన ఐడి మీరు వేసుకున్నారు సార్, అసలు మీ టీం కూడా నా దగ్గరే ఉండాల్సింది, నేను ప్రసాద్ని వేసుంటే అంటే. సార్ పాపం 1 నెల ముందే వచ్చిపోయినారు ఇక్కడికి. తర్వాత మేము ఆ నెల తర్వాత నేను జాయిన్ కావడం, తర్వాత సార్ నాకు అన్ని విషయాలలో కూడా ఇది ఈ విధంగా చేసుకోండి, ఈ విధంగా చేసుకొని మాకు ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తారు. రామారావు సార్కి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మధు సార్. మీరు విలువైన సమయాన్ని మన ఎంఎస్ఆర్ వెస్టేజ్ ఆర్మీకి ఇచ్చినందుకు. అండ్ వండర్ఫుల్ స్పీచ్ సార్. ఈరోజు మీరు ఇచ్చిన సబ్జెక్టు చాలా చాలా వండర్ఫుల్ గా ఉంది. సో ఒక్క 5 members తో ఫీడ్బ్యాక్ తీసుకున్నాం సార్. మధు సార్. ఓకే సార్, ఓకే సార్. థ్యాంక్ యూ. సుబ్రహ్మణ్యం సార్ గూడూరు, అన్మ్యూట్ చేసుకోండి సార్. సుబ్రహ్మణ్యం సార్. ఓకే. రామారావు సార్ గుడ్ మార్నింగ్. హ్యాండ్ అన్మ్యూట్ చేసుకోండి సార్. రామారావు సార్. గుడ్ మార్నింగ్ సార్. శివరామ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మధు గారు. గుడ్ మార్నింగ్ మధు గారు. మధు సార్ వీడియో ఆన్ చేసుకోండి సార్. మధు సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. మధు సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. మీరు ఈరోజు చెప్పిన మాటలు కానీ, మీకు జరిగిన జర్నీ కానీ, మీరు చేసిన జర్నీ కానీ, మీ ఫ్రెండ్స్ వచ్చినట్టు విధానం కానీ, మీరు వాడుతున్నది కానీ, టీమ్ లీడర్స్ ఒక 2 or 3 months లోనే మీరు ఈ రకంగా దూసుకుంటూ మహేష్ బాబు సినిమా లాగా దూసుకుంటూ వెళ్ళిపోయారు సార్. చాలా చాలా గ్రేట్ అండి. అయితే ఎదుటోళ్ళు ఎవరు చెప్పారనేది కాదు కాన్సెప్ట్, వాళ్ళు చెప్పినా కూడా దాన్ని మనం ఆచరిస్తూ మనం అంతా డెవలప్ అవుతూ డెవలప్ అవటానికి మన మనసా వాచ కర్మ ముందు మనలో కృషి ఉండాలి. మన కృషి లేకుండా ఎదుటోళ్ళు ఎంత చెప్పినా ఏం ఉపయోగం లేదు. చాలా మందికి చెబుతాం, చెప్పినా మనలో కృషి అనేది ఉంది కాబట్టి, మీలో ఖచ్చితంగా కృషి పట్టుదల ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు ఈ రకంగా ఇంత డెవలప్ అవటానికి కారణం. భవిష్యత్తులో చాలా ఉన్నత శిఖరాలకు వెళ్తారు, దాంట్లో డౌటే లేదు. అసలు ఇక్కడ ఏంటంటే, మీరు ఒక ఎంప్లాయీని ఉదయం పూట 1 గంట, సాయంత్రం 2 గంటలు పార్ట్ టైం గా చేసి ఒక 2-3 నెలల్లోనే ఇట్టుంటే, ఒక 1 year లో అందరూ 1 lakh అంటున్నారు, కానీ 1 year లో 1 lakh 3 lakhs దాదాపు మీరు రీచ్ అవుతారని నేను చెబుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. తర్వాత రెండోది మీకు రెండోది డిఎల్సిపి అనేది మీకు అక్కడ లేదు. మీకు మార్కాపురం నుంచి, గుంటూరు నుంచి ప్రోడక్ట్ వచ్చి మరి కస్టమర్స్ అందరికి ఐడీల మీద కొట్టించి చేసి వాళ్ళకి ఇచ్చి ఇవ్వటం అనేది చాలా గొప్ప.
ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ నుండి మాధవ్ నాయుడు గారు నడిపించిన భూలక్ష్మి శంకర్ వీళ్ళు ప్రొడక్ట్ పంపించిన మీకు అక్కడ ప్రసాద్ గారు, నాయక్ గారు, వీళ్ళంతా ఎంతమంది లీడర్స్, ఎంఎస్ఆర్ గారు వచ్చి మీటింగ్ అవ్వటం, మీరు డెవలప్ అవటానికి అన్ని రకాలు కలిసి వచ్చినాయి సార్. థ్యాంక్ యూ. ఒక్కటి అవును కాదు, సార్. ఒక్కటి కాదు సార్, అన్ని రకాలుగా అందరూ మీరు వెస్టేజ్ లో చేరిన వేళ విశేషం నెంబర్ 1 గా ఉంది. మీరు మీటింగ్ అవ్వటం ఫస్ట్ మీటింగే ఈ రకంగా చెప్పారంటే ఇంకొక 2 నెలలు గడిచినాక జూమ్ మీటింగ్ ఇంటూ విజయ్ గారి సిఎన్సిని మీరు 100 సిఎన్సీలు చేసి ఈ నెలలో ఎల్ఓబిలు మీతో పాటు 3-4 తీసుకోవడం చాలా గ్రేట్ మధు గారు. ఇది కంటిన్యూ చేయండి, జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. మీరు మంచి డెవలప్మెంట్ 30 సంవత్సరాల నుంచి ఉద్యోగంలో మనం సాధించిన 1,05,000 అయినా ఒక కారు కొనుక్కోలేము, ఒక విమానం ఎక్కలేకపోయాము. ఇవన్నీ కూడా మీరు సాధిస్తారు. వీటన్నిటికన్నా గ్రేట్ గానే సాధిస్తారు. ఓకే, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. ఈ రోజు జూమ్ సూపర్ గా అనిపించారు సార్. థ్యాంక్ యూ సార్ మధు గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ రామారావు సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు అదే మహేష్ బాబు సినిమా అనేది సార్, ఎప్పుడు వచ్చామనేది కాదు, తుపాకి పేలిందా లేదా అంటాడు. ఎప్పుడో వచ్చినప్పుడు అందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీ వాళ్ళందరూ లీడర్స్ ఎప్పటి నుంచో ఉన్నారు, అందుకని వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి, మాకు వాళ్ళు కొత్తగా చేరాం, మాకు ఎవరు మాట వింటారు, మాకు ఎట్లా డబ్బులు వస్తాయి అంటారు. అవన్నీ కాదండి, ఎప్పుడు చేరామనేది కాదు, మనలో సత్తా ఉండి ముందు మనం ప్రొడక్ట్ వాడుకొని నలుగురికి చెప్పగలిగితే అదే గొప్పతనం. వాళ్ళు ఆటోమేటిక్ గా పేకపోతారు. మీరు పెద్ద బాలశిక్ష లాంటి లక్ష్మి గారు, అందరూ మన లీడర్స్ అంతా మంచి తెలియగల వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ ఉపయోగించుకొని మీరు బాగా డెవలప్ అయ్యి భవిష్యత్తులో మధు సార్ అంటే ఆంధ్రాలో నెంబర్ 1 అయ్యేటట్టు కూడా ఎదగాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సార్. వండర్ఫుల్ టెస్ట్ మనీ రామారావు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎప్పుడు వచ్చామనేది కదనే, బుల్లెట్ దిగిందా లేదా ఈ డైలాగు వండర్ఫుల్. సో అలాగే వండర్ఫుల్ గా బుల్లెట్ దింపుతారు మధు సార్ శ్రీశైలంలో. ఎక్సలెంట్ అండ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. అండ్ శేషు సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. శేషు సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ టు ఆల్ సార్. మార్నింగ్ సార్. మధు సార్. సార్ ఈ రోజు ఎంతో ఆనందంగా ఉంది సార్. మెయిన్ ఏమంటే మా శ్రీశైలం నుంచి మా మధు సారు వచ్చేసి టెస్ట్ మోని చెప్పడము, అందులో మా సీనియర్ మా అప్లైనర్ మమ్మల్ని అందరినీ విస్టేజ్ లో జాయిన్ చేసిన వ్యక్తి అతను వచ్చి టెస్ట్ మోని చెప్తుంటే మాకు ఎంతో ఆనందంగా ఉంది. మా శ్రీశైలంకే గర్వకారణంగా ఉంది సార్. ఈరోజు హ్యాపీగా ఉంది. మా మధు సారు మమ్మల్ని అందరినీ ఏ రోజుకి ఆ రోజు మోటివేట్ చేస్తూ మమ్మల్ని అందరినీ ఎలా దీంట్లో మన విస్టేజ్లో మనం ఎలా సక్సెస్ కావాలనేది ప్రతిరోజు కూడా మాకు ఒక పాఠం లాగా చెప్తూ ఉంటాడు సార్. అలాగే మాకు ఈ జూమ్ మీటింగ్ ద్వారా కూడా మేము ప్రతిరోజు ఇన్స్పైర్ అయ్యి మనం విస్టేజ్ని ఎలా చేయాలి, ఏ విధంగా చేసుకోవాలి అనే లక్ష్మీ సారు, విజయ్ సారు, శివరాం సారు, రామారావు సారు అందరి వల్ల మేము నేర్చుకుంటున్నాం సార్. థ్యాంక్స్ టు ఆల్. థ్యాంక్ యూ శేషు. నెక్స్ట్ మంత్ గోల్డ్ కావాలా? గోల్డ్ డైరెక్టర్ కావాలా? ఓకే, నెక్స్ట్ షూర్ మంత్ గోల్డ్ డైరెక్టర్ కావాలా? షూర్ ఖచ్చితంగా ఇద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ భాస్కర్ రావు సార్. థాంక్స్ సార్. సార్ Good గుడ్ morning, మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ Yes, వెస్టేజియన్స్. yes, సుబ్రహ్మణ్యం. గుడ్ మార్నింగ్ ఎంఎస్ఆర్ అసోసియేషన్. సార్ మధు గారు ఇంత గొప్పగా చేయటానికి కారణం చిన్నప్పటి నుంచే ఆయనకి ఒక చెయ్యాలి ఒక పని అనుకుంటే కంపల్సరిగా దాని మీద పడి కింద మీద పడైనా సరే చెయ్యాలని ధ్యాసతో చేసేవాడు. ఆయన బాయ్ సర్వీస్ లోనే ఉద్యోగంలో చేరటంతోనే కష్టాలు అనేది మీద పడితే ఇది చెయ్యాలి, పైకి రావాలి అనే దృఢ సంకల్పంతో వచ్చాడు కాబట్టి ఈ స్టేజ్కి వచ్చాడు. ఆయన ఇదొకటి కాదు, ఇక్కడ కోఆపరేటివ్ స్టోర్ అని కానీ ఇంకోటి కానీ డైరెక్టర్స్ గా వర్క్ చేశారు. ప్రతి ఇష్యూలోనూ ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ కూడా టాపర్ గా సెక్రటరీగా చేస్తూ ఉండేవారు. ఇక్కడ మేము మా ఒక పర్టికులర్ పాయింట్ చెప్పాలంటే శ్రీశైలం ప్రాజెక్ట్ ఎంప్లాయీస్ అంటే ఒక పని చెయ్యాలంటే మాత్రము మా రంగంలోకి దిగామంటే దాన్ని అచీవ్ చేసేంత వరకు వదిలిపెట్టేవాడు. దీని వెనకాల ఎవరంటే ఈ కర్త కర్మ క్రియ మధు. ఎందుకంటే ఇది చేద్దాం సార్ మనము ఇట్లా పోదాము అంటే అందరం కూర్చొని ఒక డైరెక్షన్ ఎట్లా చేస్తే బాగుంటుంది, ఏ విధంగా చేస్తే మనం తొందరగా మనం రీచ్ అవ్వగలరం, దీని కనుక సూత్రధారి వెస్టేజ్లో మాత్రం మా లక్ష్మీ సార్. సార్ మీరు ఈ విధంగా చేసుకుంటా వస్తే మీరు ఇంత తొందరగా సిఎన్సీలు చేయగలిగితే ఈ స్టేజ్కి వెళ్తారు. ఇట్లా గైడ్ చేసేవాళ్ళు అనేవాళ్ళు ఎక్కడి నుంచి వస్తారంటే మన అదృష్టం బాగుండటమే కాదు, అది వినాలి. అందుకనే జూమ్ మీటింగ్ ప్రతి ఒక్కరికి మేము చెప్పేది ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాయింట్ చెప్తారు. ఆ పాయింట్ కనెక్ట్ కావాలి అంటే మాత్రము ఎవరో ఒకరికి ఒక పాయింట్ కనెక్ట్ అవుతుంది. అందుకు రోజు జూమ్ మీటింగ్ లో ఉంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్లు ఎలా చేసుకుంటా వచ్చారు కనెక్ట్ అవుతుంది మన లైఫ్. ఆ విధంగా మధు గారు వచ్చారు. మధు గారికి అండ్ ఈ జూమ్ మీటింగ్ లో ఉన్న అందరికీ
నా శతకోటి వందనాలండి. అందరూ పైకి రావాలి. అందరూ 1 ఇయర్ 1 లాక్ కాదు. 1 ఇయర్ బిఫోర్ 1 ఇయర్ 1 లాక్ సంపాదించాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గురుగారు. సార్ సూపర్ మధు బాస్ సార్ గుడ్ మార్నింగ్ సార్. ఇంజనీర్ టీం హరికృష్ణ సార్. గుడ్ సార్ మార్నింగ్ ఒక్క నిమిషం సార్ హరికృష్ణ సార్ మీరు సార్ హరికృష్ణ సార్ హ్యాండ్ రైజ్ చేయాలి సార్, డైరెక్ట్ గా మాట్లాడకూడదు. సార్ నాకు హ్యాండ్ రైజ్ చేయటం తెలియదు, అందుకని చేశాను. ఒకవేళ తప్పైతే మన్నించండి. ఎందుకు చేశాను అంటే చెన్నైకి వచ్చాను సార్. మా మరదలకి కొత్తగా జాయిన్ అయిన ఆమెకి వినిపించాను మీ జూము. ఓకే ఓకే మాట్లాడండి. ఆ మేడం గారు మీ ప్రతి మాట కనెక్ట్ అయిందంట, మీకు గుడ్ మార్నింగ్ చెప్పాలని ఆరాటపడుతుంది సార్. థ్యాంక్ యూ సార్. ఒకసారి చెప్పండి ఒకసారి మాట్లాడండి సార్. చెప్పండి సార్, చెప్పమనండి సార్. హలో, అమ్మా చెప్పండి అమ్మా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ అమ్మా. బాగా మీరు చేయండి. చెప్పారు కదా అన్ని ఎవరు పిలిస్తే రారో గెలిస్తే వస్తారని. అవును అది 100% కరెక్ట్ సార్. అది అవును కరెక్టే తల్లి. మనం ఎంతమంది చెప్పినా రారు. చాలా ఉమ్, మనం ఎంతమంది చెప్పినా రారు. మనం గెలిస్తే ఉమ్, మన ఇంట పరిగెట్టుకుంటా సార్ ఇంటోడు కూడా. అవును సార్, అవును సార్, కరెక్టే. చాలా బాగా చెప్పారు సార్. అన్ని మాటలు కూడా చాలా బాగున్నాయి. మీరు మీ ఫ్రెండ్స్ అందరిని పిలవడం రావడం చేయడానికి చాలా బాగుంది సార్. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. మీరు కూడా బాగా చేయండి. బాగా మంచిగా ఓకే. మంచి సక్సెస్ సాధించాలమ్మా మీరు కూడా. సరే సార్, తప్పకుండా సార్. ఓకే అమ్మా. ఓకే. సరే. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ మచ్. యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ నాగేశ్వర్ నాయక్ సార్ శ్రీశైలం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. మధు సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ నాయక్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మీరు వచ్చి మా ఇంటికి వచ్చి ఐడియా అడగడము, నేను రిజెక్ట్ చేయడము, అయినా చూస్తాను పోనడము, ఇలా చేయడం జరిగింది. అయినప్పటికీ మీరు నన్ను పట్టుదల విక్రమార్కులాగా నన్ను ఒక మీటింగ్ తీసుకెళ్లి కూర్చోబెట్టారు. ఆ మీటింగ్లో నేను మోటివేషన్ పొంది మీ ద్వారా నేను ఈరోజు సిల్వర్ డైరెక్టర్గా ఉన్నాను. అదంతా మీరు ఇచ్చిన చలువే అని నేను అనుకుంటున్నాను. అలాగే ప్రతి మనిషిని కూడా మనం మీటింగ్ తీసుకొని వస్తేనే మోటివేట్ అవుతాడు. మన నోటి మాటలు ఎన్ని చెప్పినా వాడు చేస్తారంటాడు తప్ప అతను చేయలేడు. ప్రతి మనిషిని మనం మీటింగ్లోకి తీసుకొని రావాలి. ఇలాగే జూమ్ మీటింగ్ కానీ మనం జరిగే మీటింగ్లో కానీ తీసుకొని వస్తేనే మనకు వీళ్ళు దొరుకుతారు డిస్ట్రిబ్యూటర్స్. అది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. గ్రేట్ లీడర్ మీరు గ్రేట్ లీడర్. గోల్డ్ కావాలి నెక్స్ట్ మంత్. ట్రై చేద్దాం సార్. ఓకే ఓకే సార్. ట్రై లేదు, అయిపోవడమే. అలాగే అలాగే అలాగే. థ్యాంక్ యూ నాయక్ సార్. భూలక్ష్మి మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మధు సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ కంగ్రాచులేషన్స్ సార్, ఫస్ట్ సిల్వర్ డైరెక్టర్ అయినందుకు. థ్యాంక్ యూ మేడం. మనకి సున్నిపెంట టీం అంటే ఒక బ్రాండ్ చేసేసారు సార్. మీరందరూ ఎంప్లాయీస్ టీం రావడం, ప్రభాతి మేడం రావడం, ప్రభాతి మేడం గారికి కూడా గోల్డ్ డైరెక్టర్ అయినందుకు కంగ్రాచులేషన్స్ మేడం. భాస్కర్ సార్ కంగ్రాచులేషన్స్, శేష్ సార్ కంగ్రాచులేషన్స్, నాయక్ సార్ కంగ్రాచులేషన్స్, వెంకటేశ్వర్లు సార్ కంగ్రాచులేషన్స్. ఇంతమంది ఈ రోజు మన సున్నిపెంట టీమ్ లో ఈ నెలలో ఇంతమంది క్యాడర్లు అచీవ్ అయినందుకు, అందరు ఎల్ఓబీలు తీసుకుంటున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. ఇప్పుడు మా టీం కి ఇంత మంచి కోహినూరు వజ్రం లాంటి మీరు దొరకడం మాకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. మేము ఏ రోజు కూడా ప్రొడక్ట్ పంపించడానికి అనీజీగా ఎప్పుడు ఫీల్ అవ్వలేదు సార్. మీలాంటి వాళ్ళు దొరికినందుకు మేము చాలా 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 హ్యాపీగా ఫీల్ అయ్యాము. మీరు ఇట్లాగే మాకు సపోర్ట్ మీరు చేస్తూ, మీకు సపోర్ట్ మేము చేస్తూ ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మీ అందరూ ఖచ్చితంగా డిసెంబర్ కి 1 లాక్ కాదు 2 లాక్స్ ఖచ్చితంగా క్రాస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మధు సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓకే సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు శివరామ్ సార్ మీకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. శివరామ్ సార్. ఓకే సార్. త్వరగా మంచి చెక్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. శివరామ్ సార్. గురుగారు గుడ్ మార్నింగ్. ఒక్క నిమిషం శివరామ్ సార్. గురుగారు గుడ్ మార్నింగ్ సార్. మధు సార్ గుడ్ మార్నింగ్ సార్. గురువు గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ప్రాబ్లం ఉండి నేను పోతా ఉన్నాను. చేసుకోండి. మీరు చాలా బాగా చెప్పారు సార్. నేను కూడా విన్నాను జూమ్ మీటింగ్ మొత్తం కూడా. మీరు ఇదే విధంగా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ సున్నిపెంట టీం అంటే ఒక బ్రాండ్ అయింది. ఇప్పటికే గురుగారు చెప్పారు కూడా మొన్న కూడా మనకి మైసూరులో. ఈ టీం నుంచి కనీసం ఒక 10 మంది 1 లాక్ ఎర్నర్స్ డిసెంబర్స్ కి వచ్చే విధంగా ప్లాన్ చేద్దాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్. భాస్కర్ రావు సార్ కానీ, కేశవ్ సార్ కానీ, లక్ష్మణ్ సారు, ప్రతి ఒక్కరు, రాజేంద్ర, ఈ టీం మొత్తం మధు సార్ వల్ల కాదు, మధు సార్ అంటే టీం వల్ల జరిగింది.
గురువు గారు ఆశీస్సుల వల్ల మాత్రమే జరిగింది ఎంఎస్ఆర్ గురువు గారు. థ్యాంక్ యూ సో అవును మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ సెషన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ 300 గురుగారు. మంది 300 మంది అలానే వెళ్ళారు సార్. థ్యాంక్ యూ సార్ గురుగారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మణ్ సార్. వెరీ వెరీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మునిచంద్రారెడ్డి సార్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. శివరాం సార్. గుడ్ మార్నింగ్ సార్. మధు సార్ మాట్లాడు. గుడ్ మార్నింగ్ మధు సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మునిచంద్ర సార్. గూడూరు సార్ మాదే. అవునవును సార్, కలిసాం కదా మనం మైసూర్లో. సార్ మీ సబ్జెక్ట్ చాలా వండర్ఫుల్, బ్రహ్మాండంగా చెప్పారు సార్. మీ మోటివేషన్, మీ జర్నీ గురించి చాలా బాగా చెప్పారు సార్. సబ్జెక్ట్ ప్రకారం అది కాకుండా ఈ సప్లిమెంట్ గురించి చాలా వండర్ఫుల్ గా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. మీ గోల్ రీచ్ అవ్వాలి సార్. మీరు తక్కువ టైంలోనే చెలవు డైరెక్టర్ మీరు బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు సార్. థ్యాంక్ యూ సార్. మీ గోల్ రీచ్ అవ్వాలని మనసారా కోరుకున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. 1 year లో 3 lakhs తీసుకోవాలని కోరుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మమతా గూడూరు మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మధు సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మైసూర్లో చూడడం జరిగింది. లక్ష్మణ్ సార్ చెప్తుంటే మాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఒకే రోజు 50 ఐడీలు వేసారంటే అవును మేడం. చాలా వరకు చెప్తే చెయ్యాలి అన్న మాట బాగా కనెక్ట్ అయింది సార్. అందరికి సార్ చెప్పండి. చిన్న అవును పిల్లలకి మాట ఇచ్చినప్పుడు ఆలోచించి ఇవ్వాలి, లేదంటే ఆ మాట ఇవ్వకూడదు అనే మాట కూడా చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. మీరు అనుకున్న గోల్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మమతా మేడం. రవీంద్ర ప్రసాద్ సార్ శ్రీశైలం అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. శివరాం సార్. మధు సార్ వెరీ గుడ్ మార్నింగ్. మధు సార్ గుడ్ మార్నింగ్ సార్. రవీంద్ర గుడ్ మార్నింగ్. చాలా సంతోషంగా ఉందన్న, ఎందుకంటే మీరు ఇంత త్వరగా సక్సెస్ఫుల్ సాధించి మాకు స్ఫూర్తినిచ్చి మీరు జూమ్ మీటింగ్లో మీ యొక్క మోటివేషన్ సంబంధించిన మాటలు మేము వినడం మా అదృష్టం. ఇంకోటి ఏంటంటే మీరు ప్రతిసారి ఎప్పుడు హోమ్ మీటింగ్ ఉన్నా పలానా టైంలో ఉందంటే ఉదయమైనా సరే సాయంత్రం అయినా సరే ఫోన్ చేయంగానే వస్తారు. అలాగే నాయక్ సార్ కానీ, శేషన్న కానీ, లక్ష్మణ్ అన్న కానీ, వీళ్ళంతా మీరంతా ఒక టీము ఫర్ ద పీపుల్. మీరంతా అందుకే అంటుంటాను మిమ్మల్ని ఫర్ ద పీపుల్ అని. నిజంగా మీరు మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇలాగే కొనసాగాలని, త్వరలో ఇంకా అత్యున్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. మేరీ కూడా మాట్లాడిద్దంటున్నా. గుడ్ మార్నింగ్. హలో. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మధు సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా మేరీ. గుడ్ మార్నింగ్. మాట్లాడండి సార్. ఎప్పటికప్పటికి మాకు ఆదర్శంగా నిలబడుతున్నారు సార్ మీరు. మధు సార్ ఇంకా మీరు దేవుడి దయ వల్ల ఇంకా అంచెలంచెలకి ఎదగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. చాలా సంతోషంగా ఉంది. మీ జూమ్ మినిట్ లో మాట్లాడుతున్నారు. చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకా ఇలాంటి జూమ్ మీటింగ్ ఎన్నెన్నో ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్ మనస్ఫూర్తిగా. తొందరగా మీరు డైరెక్టర్ కావాలా మేడం? అవుతాను సార్. ఖచ్చితంగా అవుతాం. మీ యొక్క ప్రోత్సాహం మాకు ఉంటాయి. ఖచ్చితంగా అవుతాం. తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అండ్ శంకర్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ శివారాం సార్. గుడ్ మార్నింగ్ శంకర్ సార్. సార్ గుడ్ మార్నింగ్ మధు సార్. గుడ్ మార్నింగ్ సార్. శంకర్ సార్ గుడ్ మార్నింగ్. ఫస్ట్ స్పీచ్ బెస్ట్ స్పీచ్ సార్. థ్యాంక్ యూ. ఫస్ట్ స్పీచ్ బెస్ట్ స్పీచ్. ఇలాగే మీరు జూమ్ లోకి మాకు మంచి అవకాశాలు, మంచి తోడ్పాటు ఉండాలని, మీ గోల్స్ మీ రీచ్ అవ్వాలని, ఈ సంవత్సరం ఎండింగ్ కల్లా 1 lakh కాదు సార్ 2 lakhs కోసం కష్టపడి కృషి చేయాలని, మీతో పాటు మీకు సహకరించిన లీడర్స్ అందరూ 1 lakh తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మధు సార్ నమస్తే. నేను బెంగళూరు నుంచి రమేష్ మాట్లాడుతున్నాను సార్. గుడ్ మార్నింగ్ రమేష్ గారు, మాట్లాడండి. బాగా నచ్చింది సార్ మీ స్పీచ్. ఓకే సార్. బాగా చేశారు సార్. ఇప్పుడు కొత్తగా జాయిన్ అయ్యాను. బాగా చేయండి సార్, గట్టిగా చేయండి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. మేము తొందరగా మీరు ఇంకా తొందరగా రీచ్ అయ్యి రికార్డ్ సృష్టించాలా.
ఎస్ సార్ చేస్తాను సార్. ఓకే ఇప్పుడు అండి, హైదరాబాద్ లో ఉన్నాను, నా నాలుగు బెంగళూరులో వెళ్తున్నాను సార్. ఓకే అండి, ఓకే. సూపర్ సూపర్ రమేష్ సార్. మీరు కొత్తగా ఫస్ట్ డే వచ్చినా కూడా వండర్ఫుల్ ఫీడ్బ్యాక్ ఇస్తారు. వండర్ఫుల్ వండర్ఫుల్ ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. శివరామ్ సార్, మేడం అదే రమేష్ సార్ అనేది మా టీంలో జాయిన్ అయ్యారు సార్ మన బెంగళూరులో. చెప్పారు మేడం, చెప్పారు కదా ఇప్పుడు ఫీడ్బ్యాక్ ఇచ్చాను మేడం. థ్యాంక్ యూ మేడం. విమలా దేవేందర్ సార్, విమలా దేవేందర్ సార్, వింజమూరు అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్ స్పీచ్ బాగుంది సార్ ఈరోజు. సార్ కంగ్రాచులేషన్ సార్, మీరు ఇంత త్వరగా మీరు ఇంత అచీవ్మెంట్ అయ్యారు. ఎందుకంటే మీరే అందరికి ఏంటంటే నెలల ప్రకారం ఉండే వాళ్ళకి, సంవత్సరాల ప్రకారం ఉండే వాళ్ళకి మీరే ఒక ఉదాహరణంగా మీరు చాలా బాగా చెప్పారు సార్. ఎందుకంటే మీకు డిఎల్సిపి లేకుండానే మీరు ఎంత 100 సిఎన్సీలు చేసింది కాకుండా మీరు అంతమందికి ఇన్ని చేశారంటే ఎట్లంటే మేము కానీ సార్ ఇంజమూరులో ఫస్ట్ డిఎల్సిపి లేనప్పుడు మా సార్ ప్రసాద్ సారు అక్కడి నుంచో తెప్పించి ఇచ్చి మమ్మల్ని కానీ చాలా నిలబెట్టారు సార్. చాలా చాలా బాగుంది సార్. మీ దగ్గర నుంచి ఇంకా నేర్చుకోవాలి. ఇంకోసారి మీ చెక్స్ ఇంకా వినాలి సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ విమలా మేడం. ఆర్కే సార్ వింజమూరు అన్మ్యూట్ చేసుకోండి సార్. ఆర్కే సార్ వింజమూరు టీం. సార్ గుడ్ మార్నింగ్ మధు సార్, గుడ్ మార్నింగ్ శివరామ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మీరు మైసూరుకి వెళ్ళి ఎంత యాక్టిట్యూడ్ గా తెచ్చుకున్నారో ఆ విషయాన్ని మాకు కొంచెం తెలియపరిచారు. చాలా ఆనందంగా ఉంది సార్. మేము రాలేదని మిస్ అవుతున్నాం, కానీ ఆ మిస్ అనేది మీ యొక్క మాటల్లో మాకు అర్థమైంది. మీరు డిఎల్సిపి లేకపోయినా మీరు 100 సిఎన్సి చేశారంటే మీ పట్టుదలే సార్. ఆల్రెడీ ఒకసారి సార్ చెప్పారు, మీరు పట్టుకుంటే వదలు విక్రమార్కుల్లాగా ఉంటారని. చాలా ఆనందంగా ఉంది సార్. మీలాగా మేము కూడా ముందుకెళ్ళి సక్సెస్ అవుతాం సార్. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు మధు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. శాంతి మేడం కావాలి అన్మ్యూట్ చేసుకోండి మేడం. శాంతి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. సారీ సార్, నేను వినలేదు, మీ వాయిస్ వినలేదు. కానీ మీరు ఎలా వర్క్ చేస్తున్నారు అనేది మాత్రం ఐడియా ఉంది సార్. మీలాంటి లీడర్స్ రావడము, మీలాగా లీడర్స్ ని తయారు చేయడము మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ సార్. మీలాంటి లీడర్స్ మాకు వచ్చి ఇంతగా మాకు మోటివేషన్ గా మీరు నిలబడడం అనేది చాలా గ్రేట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇలాగే ఇంకా బాగా బెటర్ పొజిషన్కి వెళ్ళాలి, ఇంకా మంచిగా చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ మేడం. సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్ శాంతి మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. సమన్ సార్ గుడ్డూర్ అన్మ్యూట్ చేసుకోండి సార్. సమన్ సార్. గుడ్ మార్నింగ్ శివరామ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మధు సార్. గుడ్ మార్నింగ్ సార్. సమన్ సార్ గుడ్ మార్నింగ్ సార్. సెషన్ బాగా ఇచ్చారు సార్. ముఖ్యంగా మాకు సున్నిపేట టీం అంటే ఒకటే గుర్తొస్తుంది సార్. సిఎన్సీలకి పుట్టినిల్లు ఏంటంటే సున్నిపెంటే సార్. దాని ఏంటంటే దానికి కారణం కూడా ఏంటంటే మధు సార్ అనేది ఒక ఫైర్ బ్రాండ్ గా మాకు నిరూపించారు సార్. దీన్ని కూడా మేము మా గూడూరు టీం నుంచి నెక్స్ట్ మంత్ నుంచి బాగా ఇన్స్పిరేషన్ తీసుకొని వర్క్ చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. మీరు అనుకున్న మీ గోల్ కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. మనదేం లేదు సార్, సిఎన్సీలు మా లీడర్స్ సార్, మా లీడర్లు వాళ్ళ కృషి సార్. మనం ఓన్లీ నిమిత్తం. మీ కమిట్మెంటే సార్, మీ కమిట్మెంటే దీనికి సక్సెస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆర్ఎంబి రాణి మేడం. గుడ్ మార్నింగ్ సార్. శివ సార్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ మేడం. మధు సార్ గుడ్ మార్నింగ్ సార్. నేను మిమ్మల్ని అక్కడ మైసూర్లో చూశాను సార్, చాలా హ్యాపీ మీతో మాట్లాడాను సార్. మరి మీరు పాత వాళ్ళకి మోటివేట్ చేసుకుంటూ క్రొత్త వాళ్ళని జాయిన్ చేసుకుంటూ పోతే మనం అదే ఫ్రీ 5వ నెలలో ఇచ్చేది ఇట్లా రిటర్న్ రావడం అనేది మీరు చెప్పారు, కనెక్ట్ అయ్యాము. 20 సిఎన్సీలు చేశారు అని అంటే అసలు చాలా చాలా గ్రేట్ సార్. మీరు తక్కువ టైంలో సిల్వర్ డైరెక్టర్ అయినందుకు కూడా కంగ్రాట్స్ సార్. మరి లక్ష్మీ సారు, మాధవ్ సారు వజ్రం లాంటి వారు అని చెప్పారు. నా పట్ల కూడా నేను చాలా అసలు నన్ను ఎంత ఎంకరేజ్ చేశారో మీ మీటింగ్ ద్వారా నేను చాలా తెలుసుకున్నాను సార్. చెప్తే చెయ్యాలి, మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకోవాలి అనేది కూడా నేను నేర్చుకున్నాను. చాలా చాలా థ్యాంక్స్ సార్. మీరు ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు, అసలు కోపం లేకుండా. నేను మీతో చాలాసేపు మాట్లాడాను అసలు మధు గారు ఎవరు అని.
మీరే నన్ను పరిచయం చేసుకున్నారు మైసూర్లో. చాలా చాలా థ్యాంక్స్ సార్. మీ విజయం 1 ఇయర్‌లో 2 లాక్స్ తీసుకోవాలని దేవుడిని కోరుకుంటున్నాను. మీ గోల్స్ అన్నీ కూడాను. మీ టీమ్‌లో ఉన్న అందరికి కూడా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ మేడం. డైరెక్టర్స్‌ని చేసినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు శివం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. సుబ్రహ్మణ్యం సార్, ఓకే. సుబ్రహ్మణ్యం సార్ అన్మ్యూట్ చేసుకోండి. సుబ్రహ్మణ్యం సార్ అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సుబ్రహ్మణ్యం గారు. గుడ్ మార్నింగ్ సార్. సార్ అదే సార్. సార్ సార్ చెప్పండి గుడ్ సార్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరు మా కోరిక పై మీరు మైసూర్లో కలిసి సార్ మీటింగ్, జూమ్ మీటింగ్ మనం ఇచ్చారు సార్. మాకు ఎంత ఆనందంగా ఉంది. మీరు చెప్పిన ప్రతి పాయింట్ హైలైట్ సార్. పోగినూరు రోజు లాంటి మన లక్ష్మణ్ సారు, అవును సార్. అవును సార్. సమన్ సార్ అన్నదమ్ములాగా చూసుకుంటారు. అన్ని బాగా చెప్పారు సార్. మీరు అనుకున్న గోలు ఈ డిసెంబర్ 3 lakhs తీసుకోవాలని కోరుకుంటున్నాం సార్. చెప్తే చేయాలి, చేస్తే చెప్పాలి అన్నట్టున్నాలా. నెంబర్ 1 సార్. అది మీరు మహేష్ బాబు లాగా దూసుకుపోతున్నారు సార్. ఆ విధంగానే బాగా టీంని డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం సార్. మేము అందరం కలిసి చేద్దాం సార్. చేద్దాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. శివకుమార్ మేడం, శివకుమార్ మేడం అన్మ్యూట్ చేసుకోండి. శివరామ్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. అది సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ అమ్మా. అది సార్ మీ సంకల్ప బలం ముందు మీరు ఎవరు పనికిరాను సార్. మీరు మామూలుగా కాదు మేడం. మొన్న మీ టీం అందరికి మొదటగా కంగ్రాచులేషన్ సార్. మీరు పైకి మీ టీం అందరికి మీకు కూడా సార్. అలానే సార్ మీరు పరిచయం అయ్యి కాసేపు మాట్లాడారు సార్. మీరు మాతోటి పరిచయం చేసుకొని మీ టీం అందరు కూడా షేక్ హ్యాండ్ ఇచ్చి, అలానే సార్ మీరు డిఎస్ఎల్పి లేకపోయినా మీరు మీ అప్లైనర్ ద్వారా తెప్పించుకొని సప్లిమెంట్స్ అన్ని కానీ అవసరమైనవన్నీ తెప్పించుకొని మరి మీరు ఎంతగానో ఎదిగారు సార్. మేము కూడా అలా ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాం. మీ గోల్ మీరు రీచ్ అవ్వాలని మన సమాజ కర్మణ కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ శివకుమార్ మేడం. విన్నీ బన్నీ మేడం, విన్నీ మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ శివరామ్ సార్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మధు సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్. అసలు చాలా చాలా బాగా చెప్పారు సార్. మీ టెక్స్ట్ మనీ సూపర్. మాకు ఒక డైమండ్, ఇంకా డైనమిక్ లీడర్ అంటే డైనమిక్ లీడర్ లాగా మీరు మాకు నిలబడ్డారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే మన కింద శేషు సారు, భాస్కర్ సార్ కూడా చాలా చాలా బాగా చేస్తున్నారు. నాయక్ సారు, లక్ష్మణ్ సారు, ప్రతి ఒక్కరు కూడా ఒక డైనమిక్ లీడర్స్ లాగా మనకి స్ట్రాంగ్ గా నిలబడ్డారు సార్. అలాగే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రభావతి మేడం నుంచి మధు సార్, మీరందరూ మాకు ఇద్దరు ఒక డైమండ్స్ లాగా మా టీం నిలబెట్టారు. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు అనుకున్న విధంగా కాకుండా ఇంకొంచెం గ్రేట్ గా డిసెంబర్ లోపు 1 లక్ష కాదు 3 లక్షలు తీసుకోవాలని నేను ఆ శివయ్యని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. హార్ట్ఫుల్ గా థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సార్ మాట్లాడతారు సార్. సార్ గుడ్ మార్నింగ్ శివరామ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బన్నీ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మధు సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బన్నీ. గుడ్ మార్నింగ్. మీరు ఎప్పుడు నాతో మనం ఎప్పుడు ఫేస్ టు ఫేస్ మాట్లాడినా మీరు టెస్ట్ మనీ ఇంత బాగా మాట్లాడతారు నేను అనుకోలేదు. కానీ మీరు చాలా బాగా చెప్పారు. మీరు మా టీంలో మంచి లీడర్ అంటే ముందుగా మీ పేరు, ప్రభావతి పేరు వస్తుంది. మీ వల్ల మా ఫస్ట్ మా వల్ల అన్నారు, తర్వాత మన అందరం వల్ల సుండిపెంట టీం అంటే ఒక ప్రపంచం వాళ్ళమైందని మనందరం కలిసి సుండిపెంట మంచి పేరు వస్తుంది. సుండిపెంట అంటేనే మన పేర్లు గుర్తొస్తాయి. అసలు చాలా బాగుంది సార్. అసలు ఇట్లా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బన్నీ. థ్యాంక్ యూ. మీరు ఇట్లానే ముందుకెళ్ళాలి. గోల్డ్ దీంట్లో ఎన్ని క్యాడర్స్ ఉన్నాయి అన్ని క్యాడర్లు మీరు పైకి వెళ్ళాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. విన్నీ బన్నీ మేడం. మేడం బన్నీ సార్. శివరామ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. విజయ్ కుమార్ సార్ గూడూరు అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు మధు సార్ సెక్షన్ చాలా చాలా వండర్ఫుల్ గా ఉంది సార్.
సిఎన్సీలు బద్దలు కొట్టిన ప్రపంచం ఎవరికంటే ఈరోజు మన మధు సార్ సార్. ఈ వయసులో కూడా ₹1,00,000 తీసుకుంటూ సార్ మన వెస్టేజ్ లో రావడం జరిగింది. ఆ వెస్టేజ్ లోకి వచ్చి రికార్డు బద్దలు కొట్టడం జరిగింది సార్. సూపర్ సార్, వండర్ఫుల్ సార్. డిసెంబర్ కల్లా మీరు అనుకున్న కూడా ఖచ్చితంగా సాధిస్తారని మేము అందరం అనుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని అందరినీ ఇలాంటి వాళ్ళని నిదర్శనంగా తీసుకుని మాలాంటి వాళ్ళు కూడా చేయాలని మేము అనుకుంటున్నాం సార్. గట్టిగా చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ మునిస్వామి రెడ్డి సార్, గూడూరు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. బాగున్నారా సార్? సూపర్ సార్, సూపర్ సార్. మాట్లాడండి సార్, ఫీడ్బ్యాక్ ఇవ్వండి. సార్ మీరు ఎక్సలెంట్ గా చెప్పారు సార్. బాగున్నాయి పాయింట్లు అన్ని బాగా చెప్పారు సార్. ఇప్పుడు మొఖాల నొప్పులు కూడా చెప్పారు, అవి మేము కూడా వాడిస్తున్నాము, అవి తగ్గలేదు అంటున్నారు, కానీ ఎక్కువ అవుతున్నది అంటున్నారు. కానీ మీరు చెప్పారు మళ్ళీ నెక్స్ట్ నెలలో తగ్గుతుందని. బాగా సార్. సార్ ఫస్ట్ నెల వాడితే వాళ్ళకి ఆల్రెడీ గుజ్జు అరిగిపోయి ఉంటుంది సార్. ఆ గుజ్జు వచ్చినప్పుడు కొంచెం నొప్పులు వస్తాయి. తర్వాత సెటరేట్ అయ్యి ఒక నెల తర్వాత ఉంటుంది సార్. ఏమి ఇబ్బంది ఉండదు. 6 నెలల్లో వాళ్ళే నడిచి మీకు ఫీడ్బ్యాక్ ఇస్తారు సార్ వాళ్ళు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రవికుమార్ సార్, శ్రీశైలం అన్మిట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ శివరామ్ సార్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. మధు మామ్, గుడ్ మార్నింగ్ మామ్. గుడ్ మార్నింగ్ మామా, గుడ్ మార్నింగ్. ఎక్సలెంట్ స్పీచ్ ఇచ్చారు మా ఈరోజు. థ్యాంక్ యూ. చాలా చక్కగా చెప్పారు. మన సున్నిపైన టీము డైరెక్టర్స్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్. రాలేకపోయాను, నువ్వు అన్నారు కదా ఇందాక గెలిచి చూపించాలని. మేము కూడా రేపు వచ్చి వస్తాం. రావాలి. సింగిల్ టీచర్ ఉన్నా కాబట్టి ఇబ్బంది అయింది. ఎనీ హ్యావ్ సిల్వర్ అయినందుకు కంగ్రాచులేషన్. డైరెక్టర్ అందరికి గుడ్ మార్నింగ్. ఎక్సలెంట్ స్పీచ్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ. కష్టపడితే అయిపోద్ది, ఏమో లేదు మామా, నువ్వు అనుకుంటే అయిపోద్ది. చేస్తాం. టైం దొరకలేదు దానికోసమే. ఓకే, టైం అదే వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రవి సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఓకే లేడీస్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎక్స్ఆర్మీ శివ సార్. గుడ్ మార్నింగ్ శివరామ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మధు సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. శివ సార్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. చాలా వండర్ఫుల్ సబ్జెక్టు. మీరు ఇంత త్వరగా ఇంత మీటింగ్ చెప్తారని మేము అనుకోలేదు, కానీ మీ మీటింగ్కు 300 మంది ఫిల్ఫిల్ అవ్వడం జరిగింది సార్. ఇలాగనే మన టీంలో ఎంఎస్ఆర్ ఆర్మీ టీంలో మీరు ఉన్నందుకు చాలా హ్యాపీగా, గర్వంగా మేము ఫీల్ అవుతున్నాం. అలాగనే ఇంకా చాలా మీటింగ్లు చేయాలి సార్. మీరు మంచి పొజిషన్కి ఎదగాలి. మీరు ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు సార్. నాకు చాలా మిమ్మల్ని చూసినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంటుంది. థ్యాంక్ యూ సార్, మీ సున్నిపెంట టీం అందరికీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. శివ సార్, థ్యాంక్ యూ సార్. కాజారావు సార్ ఇందాక నుంచి అడ్మిట్ చేశారు. కాజారావు సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మీ ఫ్యూచర్ నెంబర్ 1 ఉంది. గెలిస్తే వస్తారు అనేది కూడా బాగా కనెక్ట్ అయ్యాను. నా దానిలో డౌన్ లైన్ వాళ్ళు ముందు తీసుకుని తర్వాత ఆగిపోయి మళ్ళీ ఇప్పుడు వచ్చారు. అది ఎక్సలెంట్ సార్. సిఎన్సీజీ చాలా బాగుందండి. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కాజారావు సార్. సార్ మారాయ్ సార్. గుడ్ మార్నింగ్ శివరామ్ సార్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మధు సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గురుగారు. గుడ్ మార్నింగ్ గురుగారు. గుడ్ మార్నింగ్. వండర్ఫుల్ గా మాట్లాడారు. చెప్పినట్టు చేసుకుంటూ పోతే మీకు సక్సెస్ వచ్చింది. 5ంటికి ఫోన్ చేసి డ్రెస్ కోడ్ వేసుకోమంటే డ్రెస్ కోడ్ వేసుకొని ఈ రకంగా అచీవ్ చేయాలని మీరు కోరుకుంటున్నాం. సున్నిపెంట బాగా చేస్తాం సార్. సున్నిపెంట సింగపూర్ లాగా ఫీల్ అవుతాం మేము. గురువు గారు నేను ఒక రోజు నైట్ ఉండాలని చాలా సార్లు అనుకున్నాం. ఉంటాం ఆ రకంగా. సున్నిపెంటలో ఒకరు మించినట్టు ఒకరు ఉన్నారు సార్. సున్నిపెంట సృష్టికర్త మనం ఇండిపెండెన్స్ సార్ వాళ్ళు రాబట్టి ఈ రకంగా టీం వచ్చింది. మనం రేపు సెప్టెంబర్ 9వ తారీఖు మంగళవారం మన సుబ్బయ్య సార్ వస్తున్నాడు. 200 మంది కూర్చోబెట్టాలి అక్కడ. ఎక్కడ సార్? అవును సార్, అవును. డ్రెస్ కోడ్ కానీ ఏ చెప్పినట్టు చేసుకుంటూ పోతారు. మీకు సక్సెస్ బాగా వస్తుంది. మనకి విన్ని సార్ వాళ్ళు ఉండబట్టే మనకి ఈ రకంగా ఉంది సార్. ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు ఏం చేసినా మన మంచిగా చేస్తారు కాబట్టి. రేపు 6వ తారీఖు సున్నిపెంట గురుగారు వస్తుంది మళ్ళీ. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ప్రభాత్ మేడం ఉందా? ఉంటది కదా, లైన్ లో ఉంటది, లైన్ లో. కంగ్రాచులేషన్ ప్రభాత్ మేడం, గోల్డ్ రేట్ అయినందుకు. మీకు కూడా సిల్వర్ రేట్ అయినందుకు ముందు సార్. ప్రభాత్ మేడం 2 మాటలు మాట్లాడండి. ప్రభాత్ మేడం మాట్లాడాలి.
హలో మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం, ప్రభావతి మేడం అన్మ్యూట్ సార్ గుడ్ చేసుకోండి మేడం. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. శివ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మధు సార్ మా టీంలో రావడం చాలా గర్వంగా ఉంది సార్. 2 నెలలు సతాయించినా గానీ 2 నెలల తర్వాత చెప్పారనమాట ఆయన, నేను వస్తా, మీరు అదే తట్టుకోలేరు, అట్లా చేస్తా టీము అని చెప్పారు. ఆ మాట మీద నిలబడి నాకు టీం తీసుకొని వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ మేడం. మీరు నన్ను మోటివేట్ చేయబట్టే నేను ఈరోజు స్టేజ్లో ఈ విధంగా మాట్లాడగలుగుతా అంటే మీరే కారణం మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. మేడం. థ్యాంక్ యూ. సార్ ఆణిముత్యం మేడం, ఆణిముత్యం. కంగ్రాచులేషన్ అవును మేడం. సార్. గుడ్ మార్నింగ్ మాధవ్ నాయుడు సార్. గుడ్ మార్నింగ్ తల్లి. గుడ్ మార్నింగ్ అమ్మా. సార్ మీరు లేకపోతే మేము ఇంత చేయలేకపోయే వాళ్ళం సార్. థ్యాంక్ యూ. ఇంకా బాగా చేద్దాం. రేపు మనకి గురువు గారు పెద్ద సారు మనందరం కమిట్మెంట్ చూసి, మీ సున్నిపెంట టీం కమిట్మెంట్ చూసి, మీ సంకల్ప బలం చూసి 9వ తారీఖు ఇచ్చే డేటు 200 మందిని కూర్చోబెట్టాలి. మేము ఇంకా ఈ లోపు 3-4 మీటింగ్లు చేస్తాం. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఆణిముత్యం ప్రసాద్ సార్ కూడా ఇవ్వండి సార్. శివరాం సార్ ఇస్తాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మానస్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభావతి మేడం. ప్రసాద్ సార్. శివరామ్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వజ్రం. గుడ్ మార్నింగ్. మధు సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ప్రసాద్ సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ సార్. చాలా సూపర్ గా చెప్పారు. జూమ్ సెషన్ వండర్ఫుల్ గా అనిపించింది. మీ స్పీచ్ ఎనర్జెటిక్ గా విత్ డ్రెస్ కోడ్ చాలా బాగా అనిపించింది సార్. చెప్తే చేయాలి ఈ పదాన్ని నిరూపించి చూపించారు. ప్రభావతి మేడంకి ఏదైతే మాట ఇచ్చారో వస్తే ఏ రేంజ్ లో చేస్తారని మీరు మాట ఇచ్చిన ప్రకారం చేసి చూపించిన విషయం గమనించాను సార్. చాలా థ్యాంక్ యూ. మీ మాటలు టీం అందరికి కూడా మంచి ఇన్స్పిరేషన్ ఇస్తాయని ఆశిస్తున్నాను. ఎవరైనా కనెక్ట్ కాకపోయినా ఈ మీటింగ్తో మొత్తం మైండ్ సెట్ కూడా సెట్ అయిపోయి ఉంటుంది. మంచి మంచి వర్డ్స్ చెప్పారు. టీమ్ బిల్డింగ్ కానీ, ప్రొడక్ట్ నాలెడ్జ్ కానీ అన్నీ కవర్ చేస్తూ మీ జర్నీని చక్కగా చెప్పారు సార్. మీ యొక్క భవిష్యత్తు, మీ ఫ్యూచర్ గోల్స్ అన్నీ కూడా రీచ్ అవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. విష్ యూ వెల్త్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ సార్. వండర్ఫుల్ ఫీడ్బ్యాక్. అండ్ లాస్ట్ వన్ మన డాక్టర్ గోపాల్ సార్. గోపాల్ సార్ లేడులే, విజయ్ సార్కి ఇవ్వండి లాస్ట్. ఓకే విజయ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ విజయ్ సార్. గుడ్ మార్నింగ్ శివరామ్ సార్. గుడ్ మార్నింగ్ మాధవ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అందరం కలిసి కట్టుగా చేస్తున్నాం కాబట్టి సక్సెస్ వస్తుంది మనకి. అందరం ఇలాగే చేద్దాం సార్. మాట్లాడండి సార్. మధు సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. విజయ్ సార్ గుడ్ మార్నింగ్. మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ మధు సార్ అండ్ ఎంటైర్ సున్నిపెంట టీమ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. విత్ ఇన్ షార్ట్ టైమ్ అడిగిన వెంటనే కాదనుకున్న ఇంత మంచి సెషన్ ఎక్స్పెక్ట్ చేయలేదు. మొన్న మీరు ఆ మైసూర్లో మాట్లాడిన రోజే నేను వెంటనే మీ దగ్గర నుంచి ఒక జూమ్ సెషన్ తీసుకోవాలని అనుకుంటానే ఉన్నాం. ఇంత షార్ట్ టైంలో నెక్స్ట్ డేనే మేము అడిగిన వెంటనే మీరు జర్నీ చేసి వచ్చి కూడా కాదనకుండా వెంటనే మాకు జూమ్ సెషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ మాటల వల్ల ఈరోజు ఎంటైర్ ఎంఎస్ఆర్ వెస్టీజ్ ఆర్మీ టీంలో ఎంతమంది కనెక్ట్ అయ్యారంటే అది మామూలు విషయం కాదు. షార్ట్ టైంలో 2-3 నెలల్లోనే మీరు ఇంత మంచి గోల్స్ అచీవ్ అయ్యారంటే ఇది చాలా మందికి ఇంకా కసి నింపుతా ఉంది. ఎస్పెషల్లీ నాకు కూడా. మీరు అన్నట్టు నేను సిఎన్సి చెప్పడం కాదు, లక్ష్మణ్ సార్ మన ముఖంతా ముందు నడిపిస్తా ఉన్నారు. లక్ష్మణ్ సార్ ఏదైతే నాకు అర్థమయ్యే రీతిలో చెప్పాడో అది నేను చెప్పడం, దానివల్ల మీరు కనెక్ట్ అవ్వటం, అది నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతా ఉన్నాను సార్. ఎంటైర్ ఎంఎస్ఆర్ ఆర్మీలో మీరు ఒక మంచి గ్రేట్ లీడర్. షార్ట్ టైంలో రేపు డిసెంబర్కి మేము ఎవ్వరూ ఊహించిన రీతిలో, మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయని రీతిలో మీరు అనుకున్న గోల్ ఖచ్చితంగా రీచ్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ మధు సార్. మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మేము కూడా ముందుకు పోతాం. థ్యాంక్ యూ మధు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. విజయ్ సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ విజయ్. ఆసమ్ వండర్ఫుల్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఎక్సలెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. అండ్ మధు సార్, మీరు మీ జర్నీ, మీ యొక్కటువంటి టెస్ట్ మనీ, మీరు ఇంత త్వరగా మీరు సిల్వర్ డైరెక్ట్ అయినందుకు మీకు వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. అండ్ డిసెంబర్ కి మంచి అచీవ్మెంట్ కావాలని కోరుకుంటాను. వండర్ఫుల్ స్పీచ్ తో మళ్ళీ ఇంకొక సీజన్ వండర్ఫుల్ సబ్జెక్ట్ తో ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ రోజు మన సుండిపెంటకి అప్లికేషన్ వేస్తున్నారు డిఎల్సిపికి సార్. ఈ రోజు మనం స్టార్ట్ అవుతుంది. ఓకే సార్. ఓకే కానీ క్యారీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. మధు సార్కి థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ లీడర్స్ మళ్ళీ రేపు మరొక కొత్త లీడర్తో మరి మనం అందరం కలుద్దాం. థ్యాంక్ యూ వన్స్ అగైన్ లీడర్స్. విజయ్ సార్.
సార్ క్లోజ్ చేద్దామా? మీటింగ్స్ ఏమైనా ఉన్నాయా? చేస్తారా? ప్రసాద్ సార్ మీటింగ్స్ ఏమైనా పోస్టర్స్ డిస్ప్లే చేస్తారా? థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. స్క్రీన్ మీద షేర్ అవుతా ఉంది చూడండి ఒకసారి. మీట్ ద మిలీనియర్ ప్రోగ్రాము గ్రేట్ లీడర్ సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ సుబ్బయ్య శెట్టి సార్ మనకి ఒంగోలు 2వ తారీఖున శనివారం ఉదయం 9 గంటలకి ఒంగోలు టీం అందరికీ కూడా మంచి అవకాశం ఇచ్చారు. ఎన్జిఓస్ హోమ్ అంబేద్కర్ భవన్ బ్యాక్ సైడ్ ఒంగోలు టీం మెంబర్స్ అందరికీ సుబ్బయ్య శెట్టి సార్ని డైరెక్ట్ గా కలిసే అద్భుతమైన అవకాశం. 2వ తారీఖు శనివారం ఉదయం 9 గంటలకి మనకి మీటింగ్ జరుగుతూ ఉంది. నాగజ్యోతి గారికి వెంటనే మీ టికెట్స్ అనేది బుక్ చేసుకోండి. నెక్స్ట్ అన్న, అలాగే 2వ తారీఖునే మధ్యాహ్నం పూట 2 గంటలకి ఎన్విఎస్ఎస్ జేఆర్ ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో మధ్యాహ్నం 2 గంటలకి 2వ తారీఖునే చీరాల వాళ్ళకి కూడా మంచి అవకాశం. సుబ్బయ్య శెట్టి సార్ చీరాలు కూడా వస్తా ఉన్నారు. చీరాల వాసులందరికీ కూడా మంచి అవకాశం. దయచేసి అందరూ కూడా త్వరగా టికెట్స్ బుక్ చేసుకోండి. ఎక్కువ మందిని ప్రమోట్ చేయండి. ఈ రోజు మధు సార్ లాంటి డైనమిక్ లీడర్స్ అందరూ కూడా ఇట్లాంటి మీటింగ్స్కి వస్తేనే మారుతూ ఉంటారు. సుబ్బయ్య శెట్టి సార్ మీటింగ్ వస్తే అందరూ దాదాపుగా మారిపోతూ ఉంటారు. అలాగే 3వ తారీఖున మీట్ ది మిలీనియర్ బిజినెస్ సెమినార్ 3వ తారీఖున ఆదివారం ఉదయం 9 గంటలకి కావలిలో ఎంజిఆర్ ఏసీ కళ్యాణ మండపం భాషం స్కూల్ పక్కన అశోక్ బాబు సార్కి వెంటనే మీ టికెట్స్ అన్ని బుక్ చేసుకోండి. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ ఫస్ట్ టైం కావలికి మీటింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి దయచేసి కావలి టీం మెంబర్స్ అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేయని విధంగా అక్కడ మీట్ అవుతారు. ఎక్కువ మందిని ప్రమోట్ చేయండి. 2000 మందికి అక్కడ మీట్ అవ్వాలని లక్ష్మీ సార్ చెప్తున్నారు కాబట్టి ఎక్కువ మందిని ప్రమోట్ చేయండి. ద సేమ్ టైం 4వ తారీఖు సోమవారం ఉదయం 9 గంటలకు ఏపీ ఎన్జిఓఎస్ ఏసీ కళ్యాణ మండపం జిల్లా కోర్టు పక్కన గుంటూరులో మళ్ళా ఒకసారి సుబ్బయ్య శెట్టి సార్ మనకి గుంటూరు టీం అందరికీ కూడా అవకాశం ఇచ్చారు. కాబట్టి గోపి సార్కి వెంటనే టికెట్స్, ఇంకెవరైతే లీడర్స్ ఇంకా టికెట్స్ బుక్ చేయలేదో వాళ్ళందరూ కూడా త్వరగా టికెట్స్ బుక్ చేసి ఎక్కువ మందిని ప్రమోట్ చేయాలని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో లీడర్స్ అందరు గమనించండి, మధు సార్ చాలా వండర్ఫుల్ సెషన్ ఇచ్చారు. రేపు మధు సార్ చెప్పినట్టు అందరు గమనించండి. మధు సార్ ఒకే ఒక మాట చెప్పారు, జూమ్ వల్ల నేను చాలా మారాను, చాలా సబ్జెక్ట్ నేర్చుకున్నారు, మీరందరూ కూడా జూమ్ లో జాయిన్ అవ్వండి 2 నెలల్లోనే వచ్చిన సారే చెప్పారు. సో అందరూ గమనించండి జూమ్ వల్ల ఎంత ఉపయోగం ఉందో. మనం డైలీ మీటింగ్స్ వెళ్ళలేక, డైలీ మీటింగ్స్ కి పార్టిసిపేట్ చేయలేక చాలా మంది ఇంకా వెనకాలే ఉంటా ఉన్నారు. సో జూమ్ లో వచ్చే అద్భుతమైన సబ్జెక్ట్ మనం ప్రతిరోజు తీసుకోవటం వల్ల మధు సార్ లాగే మనం కూడా డెవలప్ అవుతాం. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. రేపు మంచి లీడర్ తో మళ్ళీ 6 to 7 రేపు మార్నింగ్ మళ్ళీ కలుద్దాం. విష్ యూ వెల్త్. ఇంతవరకు మీటింగ్ క్లోజ్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శివరామ్ సార్. థ్యాంక్ యూ మధు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ విజయ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.